మాల్దీవుల పంచాయతీ లక్షద్వీప్ పంచాయతీ ఇది తాజాగా నరేంద్ర మోడీ లక్షద్వీపుల పర్యటన అనంతరం జరుగుతున్నటువంటి ఒక రచ్చ. అటు మాల్దీవుల టూరిజాన్ని దెబ్బతీసే విధంగా మోడీ పర్యటన సాగింది అనేది మోడీ అభిమానుల వాదన. లేదు దీన్ని రాజకీయం చేయాలనుకుంటున్నారు ఆయన, అంటే ప్రతిసారి ఏదో అంశాన్ని ఎన్నికల సమయంలో తెరపైకి తెచ్చి వాడుకోవాలనుకుంటున్నారు అనేది ఆయనను వ్యతిరేకించేటువంటి వారి వాదన. ఇక్కడ అసలు వ్యవహారం ఏంది, మాల్దీవుల పంచాయతీ ఏంది? నిన్న ట్విట్టర్లో ట్రెండింగ్, గూగుల్లో లక్షలాది మంది ఈ అంశం పైన సెర్చ్ చేస్తూ ఉన్నారు. అసలు ఏం జరిగింది ఈ వ్యవహారంలో అనేది ఒక్కసారి చూద్దాం. మాల్దీవులకు మన మోడీ గురించి మాట్లాడుకునే కంటే ముందు మాల్దీవుల గురించి మాట్లాడుకోవాలి. మాల్దీవులు మన దేశం కింది భాగంలో దాదాపుగా లక్షద్వీప్లకు దగ్గరలోనే మాల్దీవ్స్ కూడా ఉంటాయి. ఆ మాల్దీవ్స్ల జనాభా దాదాపు 5 లక్షలు ఉంటుంది. మాల్దీవ్స్లో ఇటీవల కాలంలో ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికల్లో ఏ వర్గానికి 50% మించిన ఓట్లు రాలేదు, 50% లోపే వచ్చినాయి. కాబట్టి 2 నెలల తర్వాత మళ్ళీ తిరిగి అక్కడ ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికలు నిర్వహిస్తే అక్కడ బరిలో ఉన్నటువంటి ఒక పార్టీ ఇండియా అవుట్ అనేటువంటి నినాదాన్ని ఎత్తుకుంది. అక్కడ ఇండియా అవుట్ అనేటువంటి నినాదాన్ని ఎత్తుకుంటే చైనా మద్దతుతో అక్కడ అధికారాన్ని సొంతం చేసుకున్నాడు, చైనాకు దగ్గరైతా ఉన్నాడు అనేటువంటి ఒక విషయాన్ని భారతదేశం గమనించిందని ఒకరి వాదన. అందుకోసమే మాల్దీవ్స్ కంప్లీట్గా టూరిజం మీదనే డిపెండ్ అయ్యి బ్రతికేటువంటి ఒక దీవులు అవి. మరి వాటి టూరిజాన్ని దెబ్బతీయడం వల్ల అవి ఇండియాకు అణిగిమణిగి ఉంటాయి అనేటువంటిది ఒక ఆలోచన అని నరేంద్ర మోడీ లక్షద్వీప్కి వెళ్ళి లక్షద్వీప్ టూరిజాన్ని ప్రమోట్ చేసే కార్యక్రమంలో ఉన్నాడు అనేది కొంతమంది చెప్తున్నటువంటి మాట. విషయం ఏంటంటే ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన దేశంలో అంతర్భాగమైనటువంటి లక్షద్వీప్ల ప్రచారాన్ని, లక్షద్వీపులలో ఆయన బీచ్లో నడిచింది, ఆ తర్వాత నీళ్ళలో మునిగి ఈత కొట్టింది, ఆ తర్వాత కుర్చేసుకొని కూర్చున్నది, లక్షద్వీపుల ప్రమోషన్ కార్యక్రమం వరకు కరెక్ట్. లక్షద్వీపులో దాదాపు 95% మంది ప్రజలు, 96% మంది ప్రజలు ముస్లింలు ఉంటారు. సో అదొక చిన్న దీవుల సముదాయం, పెద్దగా జనాభా కూడా ఉండదు, ఓ లక్ష వరకు అట్లా జనాభా ఉంటుంది. అయితే ప్రధాని మోడీ అక్కడ టూరిజాన్ని డెవలప్ చేయడం కోసం ఈ కార్యక్రమం ఉపయోగపడ్డప్పటికీ కూడా అనేకమైనటువంటి సందేహాలు దాని చుట్టూ లేస్తూ ఉన్నాయి. చైనా మెడలు వంచడానికి, చైనా లక్షద్వీపులకు దగ్గరైతా, మాల్దీవ్స్కు దగ్గరైతా ఉంది కాబట్టి వీటి మధ్య సంబంధాలను దెబ్బతీయాలి, తద్వారా మాల్దీవ్స్ భారత్కు ఎప్పుడు లొంగినట్టుగా ఉండాలనేటువంటి ఇంటెన్షన్ ఇంటర్నల్గా ఉంది కాబట్టి ఇది చేసిండు అనేది కొంతమంది వాదన. వాస్తవమైన విషయాన్ని మనం ఇక్కడ పరిశీలిస్తే, ఇక్కడ మనం కొంత విశ్లేషణకు దిగితే, చైనా ఆల్రెడీ ఈడ గల్వాన్ లోయలో ఏం జరిగిందో మనం చూసినాం. పాకిస్తాన్ మాల్దీవ్స్ కంటే కొన్ని వేల రెట్లు పెద్దది, చైనా అంతకంటే పెద్దది. భారత్ నిజంగా అనేక సందర్భాల్లో ఈ 2 దేశాలతో తలపడే అవకాశం వచ్చింది. సరే, పాకిస్తాన్ విషయంలో మనం పై చేయిలో ఉన్నాం, చైనా విషయంలో కొద్దిగా వీర పరాక్రమం అయితే ప్రదర్శించినాం, కానీ అల్టిమేట్గా మన సైనికులను పుడగొట్టుకున్నాం. ఇప్పుడు మాల్దీవ్స్కు వచ్చేటువంటి టూరిస్టులను ఆపడానికి మనం లక్షద్వీపులకు పోయి కార్యక్రమం చేసినాం కదా. మరి భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం ప్రపంచ జనాభాలో భారతదేశం జనాభా టాప్, దాదాపు 150 కోట్ల దాకా పోయినట్టుంది, పోతుంది కూడా. అయితే భారతదేశంలో ఉన్న ప్రజలు ఎక్కువగా వాడుతున్నటువంటి వస్తువులు చైనా నుంచి దిగుమతి అవుతా ఉన్నాయి. చైనా నుంచి దిగుమతి అయితే చైనా వాడికి ఆహారము మార్కెట్ అంతా ఇండియా మీద డిపెండ్ అయినప్పుడు చైనా వాడిని కంట్రోల్, వాని వస్తువులు కొనకుండా ఒక కంట్రోల్కు తీసుకొస్తే అసలు చైనా వాడికి వాని దుకాణమే బంద్ కదా, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది కదా. సో ఈ కార్యక్రమం చిన్న మాల్దీవ్ దగ్గరికి పోయి మాల్దీవ్ నుంచి
మాల్దీవ్కు చైనా సహకారం అంటుంది. సరే చేయాల్సిందే, దౌత్య నీతిలో భాగమే, కాదని లేదు. భారత ప్రయోజనాలే ముఖ్యం. కానీ అంతకంటే పెద్ద పక్కపొంటే ఉండి పోషిస్తూ ఉన్నాడు. ఓ రకంగా వాడు ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడానికి కారణం మనమే, మన ఆర్థిక విధానాలే. కాబట్టి భారతదేశంలో చైనా ఇంపోర్ట్స్ బంద్ చేయాలి. చైనా నుంచి ఇండియాకు వస్తున్న ఇంపోర్ట్స్ను బంద్ చేస్తే, లేదంటే వాటిపైన అధిక సుంకం విధించు ఇంకేదో కార్యక్రమం ద్వారా వాటిని నియంత్రించగలిగితే చైనా ఆర్థిక వ్యవస్థ కొంత ఇబ్బందులకు పోతుంది. వాస్తవానికి చైనా వాడు ఎప్పుడు డూప్లికేట్ తయారు చేస్తూ ఉంటాడు. చైనా మాల్ అంటారు దాన్ని. చైనా మాల్ అంటే అంతే, చైనా మాల్ అంటే ఉట్టిదే కాదు అనుకుంటున్నది. ఏదైనా కానీ చైనా అంటాడు, అందుకే చైనోడు అయినట వాడు. గుండు పీరు తయారంటే ఏదైనా చేస్తూనే ఉంటాడు వాడు. రోల్స్ రాయల్స్ కారే తయారు చేసిండు డూప్లికేట్ అంటే ఇక ఎటువంటి పని మంతుడో చూడండి. అయితే వాస్తవానికి చైనీయులు విదేశాలు అమెరికా అక్కడక్కడ పోయి చదువుకొని ఆనే ఉండరు, అటుకని వచ్చేస్తారు. ఇక్కడ ఆ ప్రభుత్వం వాళ్ళకు పెట్టుబడి సాయం చేస్తుంది, వాళ్ళ డూప్లికేట్ కార్యక్రమానికి తెరలేపుతారు. తద్వారా ప్రపంచంలోని అత్యధిక దేశాలకు తమ వస్తువులను ఉత్పత్తి చేస్తున్నటువంటి దేశం చైనాగా మారింది. చైనా ఆర్థిక వ్యవస్థ దాని మీద డిపెండ్ అయింది. కాబట్టి దాన్ని కనుక భారత్ కంట్రోల్ చేయగలిగితే చైనాకి ఇబ్బంది తప్పదు. అప్పుడు చైనా ఏంది, మాల్దీవ్స్ ఏంది, చైనా కూడా వస్తుంది అప్పుడు. సో ఆ కార్యక్రమం ఏది జరగట్లేదు. ఇంకొక విషయం ఏంటంటే అక్కడ లక్షద్వీపుల్లో ఉన్నటువంటి టూరిజం ప్రమోషన్ విషయంలో కానీ లేకపోతే ఇంకొక విషయంలో కానీ, సరే నరేంద్ర మోడీ గారు అక్కడికి పోయినాడు, ఆప్టికల్ ఫైబర్ కేబుల్కి సంబంధించినటువంటి ఇనాగ్రేషన్ పూర్తి చేసినారు. ఇది ఇంతకుముందు గతంలో మనకు ఏది సబ్మెరైన్ నుంచి మెరైన్ నుంచి ఇక్కడ కేబుల్స్ లేకుండే, ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసినారు. తర్వాత 1500 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన అక్కడ చేయడం జరిగింది. ఆ పర్యటనలో భాగంగా అది జరిగింది. మంచి పరిణామం కాదని లేనిది, అది మన దేశంలో అంతర్భాగం. కాబట్టి అవన్నీ చేయాలి. కానీ అసలైన కార్యక్రమం ఇక్కడ ఉంది. ఇది చేయకుండా అది చేయడం ద్వారా పెద్దగా ఒరిగేది ఏముండదు. అక్కడ మాల్దీవ్స్లకు సంబంధించినటువంటి కొంతమంది మంత్రులు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆయన అందరికీ ప్రధానమంత్రి మనందరికీ. కాబట్టి అతని మీద, ప్రధానమంత్రి మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు అవి గర్హనీయం. 3 మంత్రులు ఏమన్నారా మంత్రులు తమ ట్విట్టర్లో, నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ తోలుబొమ్మ అని చెప్పి వాళ్ళు వ్యాఖ్యలు చేసినారు. వ్యాఖ్యలు చేస్తే మాల్దీవ్స్ ప్రభుత్వం వెంటనే ఆ 3 మంత్రులను సస్పెన్షన్ చేసింది. సస్పెన్షన్ తాత్కాలికం, మళ్ళా తీసుకుంటారు, ఆ వ్యవహారం వేరు. కానీ నరేంద్ర మోడీ పర్యటన ఒక్కసారి ఆయన సముద్రంలో మునిగితే ఇంత అలజడిలేసింది. ఇంత అలజడిలేసి లక్షద్వీప్ టూరిజాన్ని ప్రమోట్ చేయడం కోసం ప్రధాని ప్రయత్నం చేస్తున్న ధర్మిల అది మాల్దీవ్స్ పైన దెబ్బపడ్డది. బైకాట్ మాల్దీవ్స్ అనేటువంటి హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతా ఉంది. 2500 టికెట్ ఎయిర్పోర్ట్ ఏంది విమాన టికెట్లు రద్దు చేసుకున్నారు. 2500 విమాన టికెట్లు. సరే మరి అది ఎంతవరకు ఏం కథ అని తెలియదు. కానీ ప్రధానమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయం దేశానికి లాభం చేకూరుతుంది. కానీ అంతకంటే ఎక్కువ లాభం చేకూర్చే కార్యక్రమం ఇక్కడ ఉంది. మరి అది చేయగలిగితే మంచిగా ఉండేది. సో చైనాతో అంటే వాస్తవానికి కూడా భారతదేశంలో ఎన్నికలు పాకిస్తాన్ను చైనాను చూపించి జరగాల్సిందే. ఎందుకంటే గత 4-5 దఫాలుగా చూస్తూనే ఉన్నాం. కార్గిల్ యుద్ధం అయిపోయింది. గతంలో రామ మందిరం పైన జరిగేటివి, రామ మందిరాన్ని నిర్మిస్తామనేటువంటి ఎజెండాతోటి భారతీయ జనతా పార్టీ, లౌకిక రాజ్యం తీసుకొస్తామని యూపీఏ కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ చేసేది. రామరాజ్యంలో రాముడి గుడి కట్టడైపోయింది, ఇక కట్టడానికి కూడా ఏం లేదు, సంతోషం. ఈ ఓపెనింగ్కే వచ్చింది దగ్గరికి వచ్చి. కాబట్టి ఒక కొత్త అంశం తెర మీదకి రావాల్సిన అవసరం ఉంది. అటు భారతీయ జనతా పార్టీ కానీ ఒక ఎజెండా మీద ఎన్నికలు జరగాలంటే ఇటువంటి అంశాలు చర్చకు వస్తూ ఉంటాయి. కాబట్టి దాని మీద ఉల్టా మాట్లాడితే వీళ్ళు దేశద్రోహులు, ఇట్లయితే వల్ల దేశద్రోహులు, ఇది నీకు ఇదే మెరక అదే మెరక, ఇక వాళ్ళ పాండిత్యం అంతా బయటికి తీస్తారు. దాన్ని కాదని లేదు, వాళ్ళ స్వేచ్ఛ, అది దాన్ని కాదనకూడదు కూడా. కానీ ఒక మాట ఏంటంటే భారతదేశ ప్రయోజనాలు మాల్దీవ్స్ కంటే ఎక్కువ చైనాతో నష్టపోతా ఉన్నాం. కాబట్టి ఇక్కడ చైనా దెబ్బ కొడితే ఈ మాల్దీవ్స్ 5 లక్షల మంది జనాభా, 2022 ఆర్థిక సంవత్సరంలో అక్కడికి పోయిన టూరిస్టుల సంఖ్య 2 లక్షల మంది. దానికంటే గోవా ఈ రాష్ట్రాలకు వచ్చేటోళ్ళు ఎక్కువ. కానీ చైనా వ్యవహారాన్ని మాత్రం ఇంకా మనం ఎప్పుడు గట్టిగా తేల్చుకోలేదు, తేల్చుకునే సందర్భం కూడా రాలేదు. సో గతంలో 65లో జరిగినటువంటి యుద్ధంలో చైనానే విజయం సాధించింది. ఏదేమైనప్పటికీ భారత్
అంతర్గతంగా పటిష్టంగా ఉంది. భారత ప్రధానమంత్రిని ఇజ్రాయెల్ తోలుబొమ్మ అని విమర్శించడం ఇది ముమ్మాటికి తప్పు. ఇది దేశ ప్రజలను అవమానించిన విధంగా ఉంది. కాబట్టి మొత్తానికైతే మాల్దీవ్స్ పంచాయతీ లక్షద్వీప్స్ పంచాయతీ నిన్న సోషల్ మీడియాలో ట్రెండ్ అయి కూర్చున్నది. మరి ఇక ఆ తర్వాత స్టెప్ ఎక్కడికి పోతుంది అనేది చూడాలి. రైట్, ఇది మాల్దీవ్స్కి సంబంధించినటువంటి ఓవరాల్ వ్యవహారం. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలను ఒకసారి చూద్దాం. సంబురంగా మల్లన్న లగ్గం. అచ్చా, కుమ్రవెల్లి మల్లన్న కళ్యాణం ఆదివారం కన్నుల పండుగగా జరిగింది. కూరమీసాల కుమ్రవెల్లి మల్లన్న బలిజ మేడలమ్మ గుల్లకేతమ్మ మెడలో 3 ముళ్ళు వేశారు. మల్లికార్జున స్వామి కళ్యాణ అపురూప ఘట్టాన్ని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కుమ్రవెల్లిలో తోటబావి వద్ద ఏర్పాటు చేసిన ఈ కళ్యాణ వేడుకలో ప్రభుత్వం తరఫున మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ స్వామివారికి బంగారు పుస్తమట్టెలు, పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను వారు సమర్పించారు. ప్రభుత్వం తరఫున సమర్పించారు. కొమరేలి మల్లన్న జాతర. ఒకప్పుడు మీరు చూడండి, తెలంగాణ రాష్ట్రం రాకముందుకు మన జాతరని ఎవడు పట్టించుకోలేదు. మన జాతరని అసలు మన జాతరలు కావు, మన గుడులు కావు, మన కళ్యాణమే కాదు, మన పండుగలే కావు. మనకి ఏమున్నా అప్పుడు గతంలో ఉన్న పరిస్థితులు ఎట్లా ఉండేది అంటే వాస్తవానికి కూడా నేను అబ్జర్వ్ చేసిన కాడికి 10th క్లాస్లో అన్ని సబ్జెక్టులు 35 మార్కులకు పాస్ అయితే ఒక హిందీ మాత్రం 18-20 మార్కులు, తక్కువ మార్కులు. ఎందుకు ఇది అని అంటే అప్పుడు ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించినటువంటి బ్రిటిషర్లు వాళ్ళు ఇంగ్లీష్ మాత్రమే చెప్పారు, హిందీ వాళ్ళకి సరిగా రాదు. దాంతో ఏం చేసిరు, 18 మార్కులు తెచ్చిరు. ఈ తెలంగాణ ప్రాంతం బిడ్డలకు హిందీ వస్తుంది, ఇంగ్లీష్ రాదు. ఉర్దూ ప్రభావం, హిందీ ప్రభావం, ఎందుకంటే నిజాములు పరిపాలించారు కాబట్టి ఇది ఒకటి కనిపించింది. ఇక రెండో అంశం ఏంటంటే పండుగలు. సంక్రాంతి పండుగ మనం ఓ రోజు గోబెమ్మలు పెడతాము, ఓ రోజు 3 రోజులు ఉంటుంది మన సంక్రాంతి పండుగ. 3 రోజుల సంక్రాంతి పండుగలో మనకు 3 రోజులు సెలవులు ఉంటాం. కానీ సంక్రాంతికి 14 రోజుల సెలవు పెట్టి, ఎందుకంటే సంక్రాంతి పండుగ ఆంధ్రాలో చాలా పెద్ద పండుగ, దాన్ని గౌరవించాల్సిందే. అట్ల తద్ది అది అని రకరకాల కోడి పంజాలు, ఆవు పంజాలు రకరకాలు చేసుకుంటారు. అంటే వాళ్ళ పండుగ రోజు మనకు కూడా 14 రోజుల సెలవు ఉండేది. కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇప్పుడు దసరాకి ఎక్కువ సెలవులు అయిపోయినాయి, మనకు సంక్రాంతికి కొద్దిగా తగ్గినాయి. దసరా మన దగ్గర మంచిగా చేసుకుంటాం. సో ఈ రకంగా ఒక వ్యవహారం అయితే స్పష్టంగా కనిపించేది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మన సమ్మక్క సారలమ్మ, మన కొమరేలి మల్లన్న, మన కొండపోశమ్మ, మన యాదగిరిగుట్ట, మన యములవాడ, మన కొండగట్టు, మన రాజన్న, ఇట్లా మన ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి, ఈ దేవుళ్ళ పైన మన తెలంగాణ ప్రజలు ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఎక్కువ అనుసంధానం అయిపోయారు. అంబికా దర్బార్ బతిలేక అనుసంధానం అయిపోయారు. తద్వారా మన భక్తులకు కొంత వన్నె వచ్చింది. ప్రభుత్వం కూడా కొద్దిగా ప్రత్యేక దృష్టి సారించింది. తద్వారా ఇప్పుడు మన సమ్మక్క సారక్క పండుగ అయితే అప్పుడు అడుక్కోవాలి, ఏమైనా సాయం చేయాలి. ఇప్పుడేమో బాధతో 75 కోట్లు అధికారికంగా చేసుకునే పరిస్థితి. దేవుళ్ళకు కూడా రకంగా విముక్తి దొరికింది అన్నట్టు. భాష విషయంలో తీన్మార్ న్యూస్ అది అంతే. వార్తలు తీన్మార్ వార్తలు కూడా V6లో వచ్చేటువంటి తీన్మార్ వార్తలు అది అంకం రవి సారు, నేను ఆ రోజు దామోదర్ అన్న, అంటే నా ఆలోచనకి అంకం రవి సార్ ఆలోచనకి సింక్ అయిపోయింది. అంకం రవి సార్ నా మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నేను తీన్మార్ వార్తల రూపంలో తీసుకొచ్చిన. ఆ సార్ సలహాలతోటి, ఆ సార్ సూచనలతోటి నిజంగా ఒక క్యారెక్టరైజేషన్ ఇట్లా ఉండాలి న్యూస్ అని ఒక ఆలోచనతోటి పూర్తిగా ఆయన పర్యవేక్షణలో తీన్మార్ వార్తలు అనేటి డిజైన్ కావడం జరిగింది. తీన్మార్ వార్తలను డిజైన్ చేసినప్పుడు నిజంగా అదొక సంచలనం, వార్తల్లో ఒక సంచలనం. తెలుగు మీడియా చరిత్రలో అదొక సువర్ణ అధ్యాయం తెలంగాణకి. ఒకానొక సందర్భంలో నేను ఒక ఎగ్జామ్ రాయబోతే, కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయబోతే అందులో తీన్మార్ వార్తలు ఏ ఛానల్లో వస్తాయని వచ్చిన క్వశ్చన్. అది అంటే అందులో నేను పనిచేస్తున్న వాడిగా నేను చాలా గర్వంగా ఫీల్ అయినా. ఆన్సర్ తెలిసినందుకు కాదు, ఈ క్వశ్చన్ అడిగినందుకు ఫీల్ అయినా. మన క్వశ్చన్ వచ్చినందుకు. అట్లా తీన్మార్ వార్తలకు గుర్తింపు వచ్చింది. ఆ భాష, ఆ లాంగ్వేజ్, ఆ నారేషన్, ఆ టేకింగ్, ఇదంతా కంప్లీట్గా ప్రజల భాషల్లోకి వచ్చింది. తద్వారా అనివార్యంగా అన్ని ఛానళ్ళు అటువంటి ప్రోగ్రాం పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇంకా అక్కడి వరకు ఒక ట్రెండ్ అయితే ఆ తర్వాత న్యూస్ పేపర్లను దండాలకు గట్టి న్యూస్ పేపర్ల ద్వారా కూడా న్యూస్ను పుట్టించవచ్చు, న్యూస్ పేపర్ల ద్వారా కూడా సమాజాన్ని కూర్చుండబెట్టవచ్చు. ఇవాళ మీరు చూస్తే ఈ లైవ్
ప్రతి గ్రామంలో చౌరస్తాల కాడ పబ్లిక్ పెట్టుకొని చాయ్ బండ్ల కాడ ముసలోళ్ళు గుడిసెల కాడ పెట్టుకొని రిలయన్స్ ఫోన్లలో పెట్టుకొని ఇప్పుడు లైవ్ చూస్తూ ఉంటారు. సో ఆ రకంగా న్యూస్ని అందించగలిగినాం, ప్రజలకు దగ్గర కాగలిగినాం. సో ఎప్పుడైనా కూడా ప్రజలు అల్టిమేట్గా తమ అభిప్రాయం కనుక న్యూస్లో ప్రతిబింబిస్తే వాళ్ళు ఓన్ చేసుకుంటారు. గదే జరిగింది న్యూస్లో కూడా. అందుకే ప్రజల భాష మన భాష కావాలి, వాడుక భాష వేడుక భాష కావాలని చెప్పేసి అన్నాడు కాలోచి. లోక్సభ ఎన్నికల ప్రచారానికి 13న ప్రధాని మోడీ శ్రీకారం. లోక్సభ ఎన్నికల ప్రచారానికి బీజేపీ రెడీ అవుతుంది. ఈ నెల 13న బీహార్లో పర్యటించనున్న ప్రధాని మోడీ అక్కడి నుంచే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. రైట్గా లోక్సభ ఎన్నికల ప్రచారానికి ప్రధాని నరేంద్ర మోడీ శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. ఆయన బీహార్ వెళ్ళబోతా ఉన్నాడు. అయితే ఇదే జనవరి 14 నుంచి మణిపూర్ నుంచి రాహుల్ గాంధీ భారత్ న్యాయ్ జోడో యాత్ర ప్రారంభం కాబోతా ఉంది. ఇద్దరు ఉద్దండులు అటువైపు వెళ్ళి అక్కడి నుంచి ప్రచారాలను ప్రారంభిస్తా ఉన్నారు. జోడో యాత్ర 2 అన్నట్టు. ఇక సంఖ్యలు తెంచి స్వేచ్ఛను పంచినాం, ప్రజల ఆకాంక్షలను నిజం చేస్తూ ముందుకు సాగుతున్నాం. సీఎం రేవంత్ పాలకులం కాదు సేవకులం అన్న మాట నిలబెట్టుకుంటున్నాం. రేవంత్ అన్నగా నన్ను జనం గుండెల్లో పెట్టుకున్నారు. నెల రోజుల పాలన తృప్తిని కొత్త అనుభూతిని ఇచ్చిందన్న సీఎం. రాష్ట్రంలో నియంతృత్వపు సంఖ్యలను తెంచి కాంగ్రెస్ పాలనలో ప్రజలకు స్వేచ్ఛను పంచామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజల ఆకాంక్షలను నిజం చేస్తూ ముందుకు సాగుతున్నామని చెప్పారు. ఈ నెల రోజుల పాలన తనకు తృప్తిని కొత్త అనుభూతిని ఇచ్చిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి నెల రోజులు పూర్తయిన సందర్భంగా ఆయన ఆదివారం ట్వీట్ చేసిండు. ఆ ట్వీట్ లో ఈ అంశాలను చెప్పిండు. మేము పాలకులం కాదు సేవకులం. ఇదే పెద్ద మాట. తెలంగాణ ప్రజలకు అసలు వాస్తవానికి కేసీఆర్ను ఉంచాలా దించాలా అనేటువంటి అంశాన్ని ఎన్నుకునే సమయంలో ప్రజల ముందు కనిపించినాయి అహంకారము, గర్వము, దొరతనము, పెత్తనము, ఇటువంటి అంశాలు ప్రజల ముందు కనిపించినాయి. కనిపించిన నేపథ్యంలో ప్రజలు ఈ అహంకారము, ఈ దొరపోకడ, ఈ వ్యవహారం ఏదైతుందో దీన్ని మనసులో పెట్టుకొని నేనే దొర, నన్ను మించినోడెవడు, నేనే రాజును అనేటువంటి వ్యవహారం నుంచి ఆల్టర్నేట్గా కాంగ్రెస్ పార్టీ మేము పాలకులం కాదు మేము ప్రజల జీతగాలం అనేటువంటి మాట తీసుకొచ్చింది. ప్రజలు అందుకోసం కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చి నిలబడ్డారు, ఈ పదం వైపు వచ్చి నిలబడ్డారు. కాబట్టే ఆ పదాన్ని నిరూపిస్తూ ఆ పదాన్ని నిజం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాలకులం కాదు సేవకులు అన్నమాట నిలబెట్టుకుంటున్నాం అనేటువంటి గట్టి మాటను చెప్తా ఉన్నారు. రేవంత్ అన్నగా నన్ను జనం గుండెలో పెట్టుకున్నారు. నెల రోజుల పాలన తృప్తిని కొత్త అనుభూతిని ఇచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఆయన ట్వీట్ చేసి ఈ విషయాన్ని వెల్లడించారు. ఈయన ట్వీట్ చేయకపోయినా జనం చెప్పిన మాట కూడా ఇదే. నిన్న మార్నింగ్ న్యూస్ లో 190% మంది ప్రజలు ఆయన పరిపాలన సపోర్ట్ చేస్తూ కాంగ్రెస్ పరిపాలన బేషుగ్గా ఉందని 190% మంది ప్రజలు తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. ఇంకా ఇది ఇట్లుంటే ఆర్థిక వ్యవస్థను సెట్ చేద్దాం, గాడిన పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు. అప్పులు దుబారా ఖర్చులు తగ్గించాలని నిర్ణయం. తక్కువ వడ్డీకి దొరికే లోన్ల వైపే మొగ్గు. సొంతంగా నిధులు సమకూర్చుకోవడం పైన ఫోకస్. ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ సలహాలు సూచనలతో ముందుకు. ఇప్పటికే ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్తో సీఎం రేవంత్ భట్టి విక్రమార్క భేటీ. వచ్చే బడ్జెట్ ఉన్నది ఉన్నట్టు రూపొందించాలని అధికారులకు ఆదేశం. ఇక్కడ ఉన్నది ఉన్నట్టు, ఇక ఇక్కడ మనం చాలా కీలకమైన పాయింట్. అది ఉన్నది ఉన్నట్టు. ఈ ఉన్నది ఉన్నట్టు కథ ఏంది? ఇక ఇక్కడనే అస్సలు కథ బయటకు వస్తుంది. ఈ ఉన్నది ఉన్నట్టు గేసి ఓపెన్ చేయనా కీబోర్డ్ పెట్టలేకపోతే అవుతుందా? కింద పెట్టాలి. రెండొస్తానే అవునుగా. ఏదో బాయ్ రైట్. వస్తుంది. సరే, ఈ ఉన్నది ఉన్నట్టు కథ ఏంది అనంటే ఉన్నది ఉన్నట్టు ఇది చాలా కీలకమైంది. ఇది వాస్తవాలను తెలంగాణ ఫైనాన్షియల్ స్కెల్టన్ బయటికి వచ్చేటువంటి ఒక కార్యక్రమం. ఈ ఉన్నది ఉన్నట్టు ఏంటంటే ఏందో ఇది మార్చమని చెప్పాలా, మొన్ననేది ఇచ్చిచ్చినాడు. ఉన్నది ఉన్నట్టు అంటే ఏంటంటే కేసీఆర్ ఏం చేసిండు గతంలో అంటే పావుల జేబులు ఉంటే రూపాయి చూపించేది సినిమా. మన తాను ఉండేది పావులనే. వదిలే
ఉన్నది ఉన్నట్టే. అంటే కేసీఆర్ గతంలో ఏం చేసిందంటే మొత్తం చందులాల్ దర్బార్ వ్యవహారం. ఇక్కడ బడ్జెట్, ఈ బడ్జెట్లో అప్పుడు తెలంగాణలో పైసా పుట్టువాడు ఎంత ఉందంటే 1,00,000 కోట్లు ఉందనుకో. మొత్తం ఎంత జల్లెడ పెట్టినా 1,00,000 కోట్లు వెళ్తాయి. కానీ కేసీఆర్ అసెంబ్లీలో బడ్జెట్ పెట్టేటప్పుడు బడ్జెట్ ఎంత అంటే 2,00,000 కోట్లు అని పెడుతుండే. 2,00,000 కోట్లు అని బడ్జెట్ పెడుతుండే. మరి 1,00,000 ఏడు అంటే వచ్చేస్తాయి అక్కడికి లాగెత్తాం కదా, వచ్చేస్తాయి అని చెప్పి. వాస్తవం ఏమైంది? ఈ 2,00,000 కోట్లలో బీసీ వెల్ఫేర్ కోసం ఎంత కేటాయించారు? 263 కోట్లు. కేటాయింపులు ఎంత? కేటాయింపులు లక్షలు వేల కోట్లు. 5,000 కోట్ల రూపాయలు, 5,000 కోట్లు బీసీల సంక్షేమం కోసం కేటాయిస్తున్నామని కేసీఆర్ చెప్పాడు. ఏమైంది? వాస్తవానికి వచ్చేసరికి ఈ 5,000 కోట్లు వీకినాయి, 263 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ 10 ఏళ్ళ 263 కోట్లు. అరే గిట్టెడ పెట్టి సార్ అంటే మరి ఉన్నాయే గివా, మరి గివన్నీ చెప్పారు కదా సార్ అంటే అవి జనానికి సేవలో పువ్వు పెడతాను వస్తే అనుకున్నాం. పేద ఎట్లా అంటే కొండంత రాగం తీసి ఓ అని కల్వకుంట్ల పాట వాడినట్టు అన్నట్టు. కొండంత రాగం తీసి కల్వకుంట్ల పాట వాడినట్టు ఈ బడ్జెట్ ను ఇట్లా పెట్టి ఇవి అంకెలు చూపెట్టి మనకేం చెప్తారు? ఇంకా ఇండ్ల కోసం 10,000 కోట్ల కేటాయింపు. మనం ఏమనుకుంటాం? ఇక 10,000 కోట్లు ఇండ్లకు పెడుతున్నాడే, ఇక ఇండ్లు రావా? మన అందరికి వస్తాయి. ఇక మళ్ళా ఈ బాజంత్రి ఉంటుందిగా, మంత్రులు ఎమ్మెల్యేలు. ఇలా ఇండ్ల కోసం 5,000 కోట్లను కేటాయించుకున్న ప్రభుత్వం మనది అని చెప్తారు. కేటాయించుకున్న కరెక్టే, పైసలు లేవు. భద్రాచలం పోయి 1000 కోట్లు, భద్రాచలం రామవారికి 100 కోట్లు లేవు. ఇటు ధర్మపురి మన ఈడ వేములవాడ రాజన్నకు ప్రతి బడ్జెట్ లో 100 కోట్లు లేలో. ఇవన్నీ చెప్పి 1000 కోట్లు లేలో అన్నాడు, ఇల్లు కట్టించుకుందాం అన్నాడు. విషయం ఏంటంటే ఇక్కడ పైసలు లేవు, ఖజానా లేవు. కేసీఆర్ ఆడిన డ్రామా ఏంటంటే వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఖజానా నిండుగానే ఉండేది. దాని మొత్తం ప్రాజెక్టుల పేరు మీద కరగనాకుడుతోటి దివాలా తీసిపోయింది. మొత్తం దివాలా కూర్చొని తింటే గుట్టలైనా కరుగుతాయి. గదే చేసిండు కేసీఆర్. ఇక్కడ బీసీ సంక్షేమానికి 5,000 కోట్లు అంటే 263 కోట్లు ఖర్చు పెట్టిండు. ఇవేవంటే ఈ ఖాతాలు జమ చేయాలి. మళ్ళా ఇవెక్కడి అంటే ఈ ఖాతాలు, ఇవేం వాస్తవం, ఇదేమో అబద్ధం. సో ఇట్లా అబద్ధాల అంకెల గారడి కట్టిండు కేసీఆర్. 2,00,000 కోట్ల బడ్జెట్ పెడితే ఖర్చు చేసేది ఎంతనే అంటే మళ్ళీ 1,00,000 కోట్లే. మరి మిగతా 1,00,000 కోట్లు మరి ఈటికాటి కేటాయింపులు అన్నావు కదా అంటే ఇక అప్పుడు అన్నవి అయిపోయాయి. మీరు కొట్టి చూడరు కావాలంటే అలాట్మెంట్స్ ఎన్ని ఉన్నాయి, రిలీజ్ ఎన్ని ఉన్నాయి, అలాట్మెంట్స్ రిలీజ్ ఎన్ని ఉంటాయి మీరు చెక్ చేసుకోరు, అర్థమైంది. అయితే ఇప్పుడున్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమంటుండంటే, అరే మన తాను ఎంతుంటే గంతే చూపెట్టు, ఈ బటవాయి మాటలు చెప్పకండి. కేసీఆర్ ప్రభుత్వం చేసిన తప్పులను మనం చేయకూడదు, ప్రజలకు వాస్తవాలు తెలవాలి అన్న ఉద్దేశంతో మనము చెద్దరు ఎంతుంటే కాళ్ళు గంతే మలుచుకొని పండాలి, మన తన జంకాన ఉన్నదని నకరాలు చేయొద్దు అనేది లెక్క. ఈ వాస్తవమైనటువంటి బడ్జెట్ ను ఈసారి బడ్జెట్ లో పెట్టబోతా ఉన్నారు. మన దగ్గర ఉన్న ఖజానా గిది, ఇతర ఆదాయ మార్గాల ద్వారా గిది వస్తుంది. కాబట్టి ఉన్న 1,00,000 కోట్లలో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక ఇది పెట్టిన తర్వాత హరీష్ రావు వస్తాడు, మేము గతంలో బీసీల సంక్షేమానికి 5,000 కోట్లు కేటాయిస్తే వీళ్ళు కేవలం 1,000 కోట్లే అంటారు అన్నట్టు. 5,000 కోట్లు కేటాయించడం కానీ ఖర్చు పెట్టింది ఎంత, రిలీజ్ ఎంత చేసినాం అది ఇంపార్టెంట్ కదా. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కనుక 1000 కేటాయిస్తే 1000 కోట్లు ఖర్చు చేస్తారు. అట్లా ఇది వాస్తవమైనటువంటి ఉన్నది ఉన్నట్టుగా. అయ్యో మళ్ళీ ఏటో బాగానే చాలా ఇబ్బంది అవుతుంది. ఇది ఏదో ప్రాబ్లం వచ్చింది. ఓకే, ఈ ఉన్నది ఉన్నట్టుగా వచ్చే బడ్జెట్ ఉన్నది ఉన్నట్టుగా రూపొందించాలని అధికారులకు ఆదేశం. ఇక కేసీఆర్ లెక్క పొంకనాల కేతులకు పోకుర్రు అనేది క్లియర్ గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఇక్కడ ఆర్థిక వ్యవస్థను సెట్ చేద్దాం. సెట్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? విధ్వంసం చేసింది కాబట్టి. ఎవరు చేసిర్రు? కేసీఆర్ చేసింది కాబట్టి. గాడిన పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అప్పులు, దుబారా ఖర్చులు, ల్యాండ్ క్రూజర్లు కొనాలి, ప్రగతి భవన్ గోడ పెంచాలి, భద్రత కట్టుదిట్టం చేయాలి, ఇవే పాపం చుట్లు రోడ్డు పోసుకోవాలి, ఇవన్నీ దుబారా ఖర్చు. బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్ ఇటువంటి అన్ని దుబారా ఖర్చులు. ఈ దుబారా ఖర్చులు తగ్గించుకొని ఆఖరికి
అప్పులు కూడా తగ్గించుకోవాలి, తక్కువ మిత్తికి ఏమన్నా అప్పు దొరికితే తెచ్చుకోవాలి. కేసీఆర్ ఎంత అన్నా కానీ మిత్తి ఎగొచ్చోనికి ఏముంటుందా, మిత్తి ఎంత అన్నా కానీ తెస్తా అంటే తే అంటాడు. కేసీఆర్ ఏం 100కి 12 రూపాయలు ఇంట్రెస్ట్, 100కి 12%, 13-14% కడిగి గుంజుకొచ్చాడు. 100కి 6-7కు దొరికే పరిస్థితిలో మార్కెట్లో ఉంటే. ఎందుకంటే కేసీఆర్ జల్దీ బుక్కాలే ఈ భూకర మీద ఉండగా, ఈ భూకర మీద ఉండి గీడికి తెచ్చిండు రాష్ట్రాన్ని. ఇప్పుడు దీన్ని సొంతగా నిధులు సమకూర్చుకోవడం పైన ఫోకస్ పెడతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. అందుకోసమే ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ సలహాలు సూచనలతో ముందుకు పోతా ఉంది. ఇక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎడాపెడా అప్పులు చేయడంతో నెలవారీ కిస్తీలు వడ్డీల చెల్లింపులతో కొత్త సర్కార్పై భారం పెరిగింది. ఖజానాలో అంతంత మాత్రమే నిధులు ఉండడంతో ఉద్యోగులకు జీతాలు, సంక్షేమ పథకాల అమలు, ప్రాజెక్టుల నిర్మాణం తదితర పనులు చేపట్టేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దీంతో నిధులు సర్దుబాటు చేసుకోవడంతో పాటు ప్రజల సంక్షేమంపై దృష్టి సారించేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నది. ఇందులో భాగంగా దుబారా ఖర్చులను తగ్గించడంతో పాటు రెగ్యులర్ గా తీసుకునే అప్పుల విషయంలో ఒక క్రమ పద్ధతి పాటించాలని నిర్ణయం తీసుకున్నది. ఎక్కువ వడ్డీకి అప్పులు తీసుకోవద్దని, తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చే ఆర్థిక సంస్థల నుంచే లోన్లు తీసుకోవాలని భావిస్తున్నది. ఇందుకోసం అవసరమైతే కేంద్ర ప్రభుత్వ సాయం కూడా తీసుకోవాలని అనుకుంటున్నది. మరోవైపు భారీగా పేరుకుపోయిన పెండింగ్ బిల్లులను క్లియర్ చేస్తూనే ఎక్కువ భారం లేకుండా కొత్త పనులు మొదలు పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నది. ఇంకోవైపు వచ్చే నెలలో ప్రవేశపెట్టనున్న 2024-25 బడ్జెట్లో హంగులు ఆర్భాటాలు గొప్పలకు పోకుండా ఉన్నది ఉన్నట్టుగా బడ్జెట్ రూపొందించాలని నిర్ణయించింది. ముఖ్యమైన పథకాలకు ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేయాలని భావిస్తున్నది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ నుంచి సలహాలు సూచనలు కూడా తీసుకుంటున్నది. అప్పులు దుబారా ఖర్చులు తగ్గించడంతో పాటు నిధుల సమీకరణ పైన రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. వివిధ రూపాల్లో ప్రభుత్వానికి సమకూరే రాబడిని పెంచుకునే పనిలో పడింది రాష్ట్ర ప్రభుత్వం. ఇగో కేసీఆర్ చేసిన కేసీఆర్ రేవంత్ రెడ్డి గారికి ఇల్లప్ప చెప్పేటప్పటికీ ఇంట్లో వస్తువులని ఏడియాడ చెత్త చెదారం మన్ను మషాడం అంతా ఎక్కడికక్కడ వేరకపోయింది. ఇప్పుడు అంతా సాఫ్ చేయాలి. సాఫ్ చేస్తే తప్ప సంసారం నడవదు. ఇక కార్గిల్ ఎయిర్ స్ట్రిప్ పై ఐఎఫ్సి 130J ల్యాండింగ్. కార్గిల్ ఎయిర్ స్ట్రిప్ పైన IFC 130J విమానాన్ని విజయవంతంగా ల్యాండింగ్ చేసినట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆదివారం ఉదయం ప్రకటించింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆ వీడియోను కూడా రిలీజ్ చేసింది. నైట్ లో కార్గిల్ ఎయిర్ బేస్ దగ్గర ల్యాండ్ చేసింది. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారిస్తే బాగుండేది, నువ్వు మీ నాయన ఇద్దరు పోటీ చేయకపోతే బాగుండేది. బంధు పథకాల ప్రభావం పార్టీపై పడింది. ఒకరికి సాయం అందితే మరొకరు ఈర్ష్య పడేలా సమాజం తయారైంది. నెల రోజుల్లోనే కాంగ్రెస్ అప్రతిష్ట మూట కట్టుకుంది. లోక్సభ ఎన్నికల్లో త్రిముఖ పోటీ, బీఆర్ఎస్కే లాభమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటుండు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారిస్తే బాగుండేది, మేము అందుకే ఓడిపోయినామని చెప్తుండు. నీ కర్ణుని సావుకు 1,00,000 కారణాలు ఎట్లు, బీఆర్ఎస్ పార్టీ పతనానికి కూడా అన్నే కారణాలు ఉన్నాయి. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలను దాదాపు 10 మందిని మార్చితే 9 మంది గెలిచారు. దానివల్ల మీకు ఏమర్థమైంది? సిట్టింగ్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మొత్తం భూకరకే వాడి మొత్తం భూముల కానించి ఎక్కడ బుక్కిరు కాబట్టి వాళ్ళని ఓడగొట్టిరు అనేది నువ్వు చెప్తున్న అభిప్రాయం. సిట్టింగ్ ఎమ్మెల్యేలు నిజంగా పనిచేసి ఉంటే వాళ్ళనే మళ్ళీ గెలిపించాలి కదా, ఎందుకు గెలిపిస్తలేరు అనేది ఇప్పుడు నీకు బోధపడ్డది. మీ పార్టీ ప్రభుత్వం నడుస్తున్నటువంటి క్రమంలో వీళ్ళు అవినీతికి పాల్పడరని చెప్పినాం. ఇక రెండో అంశం, బంధు పథకాల ప్రభావం పార్టీపై పడింది. కేసీఆర్ ఎచ్చులకు పోయింది కదా, బడ్జెట్ పెట్టకాడ పావులుంటే రూపాయి ముచ్చట చెప్పిండు కదా. ఆ రూపాయి ముచ్చట్ల దళిత బంధుకి 1,000 కోట్లు, బీసీ బంధుకి 1,000 కోట్లు అన్నాడు. కేటాయింపులే ఉన్నాయి, ఇచ్చుడు లేదుగా. దాంతో ఏమైంది? ఉల్టా అయిపోయింది. కేసీఆర్ గతంలో ఒక మాట చెప్పిండు, ఏది ప్రగతి భవన్లో, ఇంకా మా తన బ్రహ్మాండమైన అస్త్రాలు ఉన్నాయి, కొత్త అవన్నీ బయటికి తెచ్చాక మీరు తట్టుకోరు అనగానే ఈ ఎమ్మెల్యే అని చప్పట్లు కొట్టు, 2 గదాలు ఎగిరి ఇంకా పెద్ద ఇవన్నీ బయటికి తీసి అస్త్రాలు వదిలితే ఓట్లు దన ఉరికొచ్చి డబ్బల పడతాయి, టీఆర్ఎస్ మళ్ళా గెలుస్తారని ఒక కలర్ కట్టుకొచ్చాను. అంటే కేసీఆర్ ఏతులు గంత అద్భుతంగా చెప్పగలుగుతాడు. మా తన బ్రహ్మాస్త్రాలు ఉన్నాయని అలాగే వీకిండ్ ఒకటి, ఏది దళిత బంధాన్ని ఒకటి తీసిండు, ఆ అస్త్రంలకేనో ఒకటి, కట్టలకేనో ఒకటి బయటికి వీకి ఇగో అని వేసాడు. ఏ విషయంగా ఏమైంది? దళిత బంధు ఏమైనా గెలిపించిందా కేసీఆర్? ఆయనకే కూర్చుకుంది. దళిత బంధు ఏమైంది? ఒక్కరికి ఇచ్చి 20 మందికి సొంటేడ పెడితే. ఈ కేసీఆర్ కుద్దు చెప్పే దళిత బంధులో 30% కమిషన్ తీసుకుంటారని కేసీఆర్ ప్రకటించిన తర్వాత నీ పథకాన్ని నీ చేతులతోనే బనిగ విసికిన తర్వాత నీకు ఓట్లు ఎందుకు ఎత్తారు? ఇదొకటి. ఇక ఈ దళిత బంధు ఈ కథ అంతా ఎట్లా కట్టిరు? ఈ ఫేక్ బడ్జెట్ లెక్కలతోనే కట్టిరు కాబట్టి కూలిపోయింది.
ఒకరికి సాయం అందితే మరొకరు ఈర్షపడేలా సమాజం తయారైంది. సేమ్ ఇదే ఫార్ములా. మరి మీ ఇంట్లో ముగ్గురు మంత్రులు ఉన్నప్పుడు బయటోనికి కూడా ఈర్ష్య ఉంటది కదా. మీ ఇంట్లో ఉండాలి, బయటోనికి ఈర్ష్య ఉండొద్దు అంటే ఎట్లయితుంది? నేనేం చెప్పినా కేటీ రామారావు విన్నారా మీరు? ఎవడో హౌలగాడు చెప్తున్నారు కానీ ఇచ్చే దళిత బంధు 10 లక్షలు ఏదైతే ఉందో ఫస్ట్ లక్ష రూపాయలు అందరికి ఇరా అని చెప్పిన. ఆ తర్వాత వచ్చేది మళ్ళా లక్ష వంచురా, మీరు అది చేయలే. ఆ తర్వాత మళ్ళీ పొరపాటున చెప్పినా ఏం రా అనిపించింది, పుట్టుకున్న ఏగాలి. నెల రోజుల్లోనే కాంగ్రెస్ అప్రతిష్ట మూట కట్టుకుందని చెప్తా ఉన్నాం. నిన్ననే పోలు పెట్టినాం, మళ్ళా పెడదామంటే పెడదాం, మేము సిద్ధంగానే ఉన్నాం. నెల రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అప్రతిష్ట పాలైందా? అప్రతిష్ట పాలైంది కాంగ్రెస్ పార్టీ కాదు. నెల రోజులన్న సమయం ఇవ్వరా సన్నాసి అని నిన్ను తిరుతురు. అది లెక్క. ఇక లోక్సభ ఎన్నికల్లో త్రిముఖ పోటీ బీఆర్ఎస్ లొటపీస్ ఉన్నది. ఇంకా లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ దేనికోసం బీఆర్ఎస్ అక్కడ ఉన్నది. ఇంకా కారు 16 ఢిల్లీలో సర్కారు, అది పరారు అయిపోయారు. ఈ ఢిల్లీలో సర్కారు కాదు, ఏది అసలు గల్లీ మే బీ చలేగా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య జరుగుతాయి. పార్లమెంట్ ఎన్నికలు. బీఆర్ఎస్ పాత్ర ఉండదు. బీఆర్ఎస్ దుకాణం బంద్ అయిపోయింది. అర్థమైంది. బీఆర్ఎస్ మెతుకులన్నీ చూసి ఇది ఉడకనన్నామని ఎప్పుడో గుర్తుపెట్టి వచ్చిపోయింది. అందుకే ఉన్నది. ఇక ఇంకోటి ఏమంటే త్రిముఖ పోరు, మూడో పోరును కలిపితే మేము ఉంటామంటున్నాం. నువ్వు మూడోది కలిపితే కదా జనం. తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు నరేంద్ర మోడీకి రాహుల్ గాంధీకి మధ్య జరుగుతూ ఉంటాయి ఎన్నికలు. ఇక్కడ బీఆర్ఎస్ పాత్ర. ఇప్పుడు మేము ఢిల్లీకి పోయి ఢిల్లీ మెడల్ వంచాలి. ఆల్రెడీ ఢిల్లీకి పోయినావు, మెడల్ వంచినావు. నరేంద్ర మోడీ మెడల్ వంచుతా అని చెప్పి నువ్వే పోయి మెడల్ వంచి దండం పెట్టి బిడ్డను కాపాడుకొని వచ్చుకున్నావు. అయిపోయా నీ పోరాట పటిమ ఏ పాటిదో జనానికి ఎరక అయిపోయా. అటు నరేంద్ర మోడీకి కూడా ఎరికే నీ పోరాట పటిమ ఏ పాటిది ఏం కథ అనేది ఆయనకు కూడా ఎరకైపోయింది. కాబట్టి ఇక రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరైనా ఇప్పుడు నీ వల్ల టికెట్ నాకు వద్దు సార్, ఈసారి వద్దు సార్, బీఆర్ఎస్ మాకు వద్దు సార్, ఈసారి వద్దు సార్, తర్వాత చూద్దాం, మనం మంచిగా స్ట్రాంగ్ అయినాక చూద్దాం అంటారు. అంటే మీ పార్టీ టికెట్ మీద పోటీ చేయడానికే భయపడతా ఉన్నారంటే ఇక అర్థమైతేనే ఉంది నీ కథ, నీ పర్ఫార్మెన్స్ అంతా. లోక్సభ ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరగబోతుంది. త్రిముఖ పోటీ అట. ఏడ త్రిముఖ పోటీ జరుగుతుంది చెప్పు? ఏడ జరుగుతుందా? నువ్వు పోటీలు ఉంటే కదా. ఖమ్మంలో త్రిముఖ పోటీ జరుగుతుందా? నల్గొండలో జరుగుతుందా? వరంగల్లో జరుగుతుందా? మహబూబ్నగర్ లో జరుగుతుందా? ఆదిలాబాద్ లో జరుగుతుందా? నిజామాబాద్ ఏడ జరుగుతుంది? నీ పోరేడా? నీ పోరాటం ఏడా? నీ పోరేడుంది? పోరానికి వారేస్తే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చి ఉంటే బాగుండేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పార్టీ ఓటమిపై సమీక్ష చేస్తున్నప్పుడు ఎక్కువ మంది నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఇదేనని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో అలాంటి పొరపాట్లు జరగబోవు అన్నారు. ఇక్కడ ఏమర్థమవుతుంది? సిట్టింగ్ ఎంపీలు మేము పోటీ చేయమంటారు. సిట్టింగ్లకే మళ్ళీ అవకాశం ఇస్తే ఓడగొట్టుడు ఖాయం. అందుకోసమే సిట్టింగ్లను మారుస్తున్నామని ఇంకో మాటలో చెప్పుకొచ్చింది అన్నట్టు. పార్లమెంట్ ఎన్నికల్లో అలాంటి పొరపాట్లు జరగనివ్వబోమన్నారు. ఆదివారం గాంధీ భవన్లో నిర్వహించిన జైరాబాద్ లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. బంధు పథకాల ప్రభావం పార్టీపై పడిందని, ఒకరికి సాయం అందితే మరొకరు ఈర్షపడేలా సమాజం తయారైందన్నారు. ఈర్షపడరా? ఉన్న సంపదంతా మీ బొక్కసాలనే నింపుకుంటుంది. మంత్రులకే ఈర్షుండే, తోటి మంత్రులకే మీ మీద. జనం దాకా పోయినావు. ఇంకా ఇరిగేషన్ ఆఫీసులో కంప్యూటర్లు మాయం. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఇరిగేషన్ ఈఈ ఆఫీసులో ఆదివారం దొంగలు పడ్డారు. విలువైన ముఖ్యమైన ఫైల్స్ ఉన్న కంప్యూటర్లను ఎత్తుకెళ్ళారు. దొంగలకు కూడా ఎరకసుడు ఎన్నో విలువైన ఫైల్స్ ఉన్నాయి, ఏం కథ అనేది. ఈ దొంగలే పడ్డారు ఏం పడో. ఇరిగేషన్ ఇప్పుడు డిపార్ట్మెంట్ ఇప్పుడు అదంతా కూడా ప్రభుత్వం అంతా కూడా దీని మీద దర్యాప్తు చేస్తుంది కదా. ఆ లెక్కలను బయటకు వస్తే తీసినట్టున్నారు వాళ్ళు పాతోళ్ళు. అదే ఇప్పుడు కంప్యూటర్లు కాలిపోతుంటాయి, పడుతుంటాయి, తీరా ఒక్కొక్క ఫైల్ వెళ్తా ఉంటాయి. మాల్దీవ్స్ మంత్రుల చిల్లర కామెంట్లు. లక్షద్వీప్ లో మోడీ పర్యటనపై అక్కసు. టూరిజంలో తమతో పోటీ పడలేరంటూ కించపరిచేలా ట్వీట్లు. మండిపడ్డ సెలబ్రిటీలు, నెటిజన్లు. మాల్దీవ్స్ టూర్లను రద్దు చేసుకుంటున్నట్లు పోస్టులు. 8,000కు పైగా హోటల్ బుకింగ్స్, 2,500కు పైగా ఫ్లైట్ టికెట్లు క్యాన్సిల్. దిగొచ్చిన మాల్దీవ్స్ సర్కార్ 3 మంత్రులను తొలగించినట్లు ప్రకటన అంటూ చూసిరా. మరి గెలుపుడు ఎందుకురా బాయ్ మాల్దీవ్స్ కూడా? నువ్వు కూడా నరేంద్ర మోడీ ఎంత కాదనుకున్నా భారతదేశము మొత్తం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ఆయన ప్రధానమంత్రి. 150 కోట్ల మందిని ఆయన రిప్రజెంట్ చేస్తా ఉన్నాడు. ఆయన మీద చిల్లర కామెంట్లు చేస్తే ఇప్పుడు ఎట్లుందంటే ఇలా కథ, మాల్దీవ్స్ కథ.
ఒక అడుకుంచోడు ఇంటి ముంగడికి వచ్చి ఓ ముండా ఇంత బుచ్చమే అన్నట్టుంది కథ. ఎత్తదా ఇంట్లో అమ్మ దయా బతుకు అంటే ఎత్తది, తిడితే బిచ్చమెత్తాది. ఇగో ఇదే అవుతుంది మరి. ఇండియా ప్రధాని నరేంద్ర మోడీపై మాల్దీవుల మంత్రులు నేతలు చిల్లర వ్యాఖ్యలు చేశారు. లక్షద్వీప్ లో మోడీ పర్యటనపై తమ అక్కసు వెలగక్కారు. టూరిజం విషయంలో తమతో పోటీ పడేంత సీన్ భారత్ కు లేదంటూ కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో మా టూరిస్టుల ఆదాయంతో బతుకుతూ మాపైనే విద్వేషం చిమ్ముతారా అంటూ సెలబ్రిటీలు నెటిజన్లు మండిపడుతున్నారు. బైకాట్ మాల్దీవ్స్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. మాల్దీవ్స్ టూర్లను రద్దు చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు 8,000కు పైగా హోటల్ బుకింగ్స్, 2,500కు పైగా ఫ్లైట్ టికెట్స్ క్యాన్సిల్ చేసుకున్నారు. మరోవైపు దేశీ పర్యాటకాన్ని ప్రోత్సహించాలంటూ పిలుపునిచ్చారు. దీంతో దెబ్బకు మాల్దీవుల ప్రభుత్వం దిగొచ్చింది. అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రులను సస్పెండ్ చేస్తున్నట్లుగా ప్రకటించిందంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక నరేంద్ర మోడీ టూర్ వీడికి వచ్చింది చూడరు. అది ఇండియాకు కొంత, ఇండియాలో చాలా టూరిస్ట్ ప్లేస్లు ఉన్నాయి. తెలంగాణలో టూరిస్ట్ ప్లేస్లు తక్కువ ఉన్నాయా? చాలా ఉన్నాయి. ఇన్ని కాళేశ్వరం కాడికి పోయి చూసిరా పోరి, వాళ్ళ ఫ్రీ బస్ అయినా, ఫ్రీ బస్. మేడిగడ్డ ఎట్లా కుంగిపోయింది చూసిరా. కేసీఆర్ ఫామ్ హౌస్ కాడికి పోయిరా. ఏమేమి చూడాలంటే ఇవి కూడా ఉన్నాయి. చూడాలంటే లిస్ట్ కూడా ఉన్నది. లిస్టు పంపించారు. వెళ్తుందా జరా సిద్ధంగా ఉంది కదా. ఓకే. తెలంగాణలో ఫ్రీ బస్సులో ఈ ప్రదేశాలు సెలవుల్లో ప్రతి ఆడబిడ్డ మేడిగడ్డ ఎలా కుంగిందో పోయి చూసి రావాలి. కేసీఆర్ ఫామ్ హౌస్ ఎన్ని ఎకరాలు ఉంది, కవితక్క ఇల్లు ప్యాలెస్ ఎక్కడుంది, కేటీఆర్ సంస్థానం ఎక్కడుంది, హరీష్ రావు ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి, 2014 ముందు వీళ్ళ ఆస్తులు ఎన్ని, ఇప్పుడు వీళ్ళ ఆస్తులు ఎన్ని, వీళ్ళ పదవులకు వచ్చే జీతం ఎంత, కిరాయి కొంపులో ఉన్న కవితక్కకు దుబాయ్లో బూర్జ్ ఖలీఫాలో ఇల్లు ఎలా వచ్చింది, 1000 ఎకరాల ఫామ్ హౌజులు ఎలా వచ్చాయి, కోట్లాది రూపాయల విలువైన విలాసవంతమైన భవనాలు ఎలా వచ్చాయి, లగ్జరీ కార్లు ఎన్ని, చేతి గడియారాలు ఖరీదు ఎంత, ఇవన్నీ ఫ్రీ బస్సులో తిరుగుతూ మీరు చూడాలి, చూసి తెలంగాణ సమాజానికి చెప్పాలి. ఇందుకోసం నిజాలు తెలుసుకోండి అని చెప్పి అంటారు. ఫ్రీ బస్సులలో పోయి ఒక చూడాలి. మన తన టూరిజం మామూలుగా ఏం లేదు, మన టూరిజం వేరే. ఏప్రిల్ లేదా మేలో టెట్ ప్రపోజల్ రెడీ చేస్తున్న స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు. టీచర్ల ప్రమోషన్లకు టెట్ క్వాలిఫై తప్పనిసరి. వచ్చే 3 నెలలు స్కూల్ ఎగ్జామ్స్, ఎన్నికల డ్యూటీలో వాళ్ళు బిజీ. టీచర్లకు ఇబ్బంది లేకుండా సమ్మర్లో పరీక్ష పెట్టాలని సర్కార్ యోచన. చివరిసారిగా గతేడాది సెప్టెంబర్లో టెట్ మెగా డిఎస్సి నేపథ్యంలో మరోసారి నిర్వహించాలని ప్లాన్ చేస్తా ఉన్నారు. రాష్ట్రంలో త్వరలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహించాలని సర్కార్ భావిస్తున్నది. ఈ మేరకు ఏప్రిల్ లేదా మే నెలలో పరీక్ష పెట్టేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ప్రతిపాదనలు రెడీ చేస్తున్నారు. ప్రస్తుతం టీచర్ల ప్రమోషన్లకు టెట్ క్వాలిఫై తప్పనిసరి. దీంతో వారికి ఇబ్బంది లేకుండా వేసవి సెలవుల్లో పరీక్ష పెడితే బెటర్ అని ఆఫీసర్లు యోచిస్తున్నారు. రాష్ట్రంలో చివరిసారిగా గతేడాది సెప్టెంబర్ 15న టెట్ నిర్వహించారు. ఇటీవల కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మెగా డిఎస్సి అంశం తెరపైకి వచ్చింది. ఇప్పటికే గత సర్కార్ రిలీజ్ చేసిన డిఎస్సి నోటిఫికేషన్ కు మరిన్ని పోస్టులు యాడ్ చేసి సప్లిమెంటరీ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని సర్కార్ యోచిస్తున్నది. ఈ క్రమంలో టెట్ నిర్వహిస్తే ఎక్కువ మందికి ఉపయోగపడుతుందని భావిస్తున్నది. ఎగ్జామ్స్, ఎన్నికలు అయ్యాక ఇటీవల విద్యాశాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ నిర్వహించగా మెగా డిఎస్సి టెట్ నిర్వహణపై చర్చ జరిగింది. ఈలోపు టెట్ ఈ వ్యవహారాలన్నీ పూర్తి చేసుకొని ఎన్నికల తర్వాత మెగా డిఎస్సి పూర్తి చేయాలని చెప్పి అధికారులను ఆయన ఆదేశించినట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే మెజారిటీ టీచర్స్ ఇవాళ ఎన్నికల విధుల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. టెట్ లేకుండా గతంలో టెట్ లేకుండే వాస్తవానికి బీఈడి ఎంట్రన్స్ దగ్గర కొంత ఉడపోతుంది, బీఈడి ఎగ్జామ్స్ రాసిన తర్వాత కొంత ఉడపోతుంది, డిఎస్సి రాస్తే మొత్తం ఉడపోతైపోతుంది. ఇప్పుడు ఇక్కడ కొంతమందిని ఇక్కడ డిస్క్వాలిఫై చేసి విషయం ఏంటంటే ఒకసారి ఈ టెట్ అందరు పాస్ అవుతురే, కొంతమంది కాలేరు, చాలా మంది కాలేరు. ఇంకా అయితే విషయం ఏమైందంటే 2008, 2006 అట్లా నోటిఫికేషన్లు ఉన్నాయి కదా, డిఎస్సి నోటిఫికేషన్ ఉపాధ్యాయ పోస్టులకు. అప్పుడు ఏమైందంటే ఉమ్మడి రాష్ట్రంలో పెట్టేసిండ్రు, డిఎస్సి పెట్టిండ్రు. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ నుంచి ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ వేసిండ్రు. వేస్తే ఏమైందంటే కొన్ని రిజర్వేషన్ కోటాల కింద శ్రీకాకుళం జిల్లాలో ఒక వర్గానికి, అంటే ఒక రిజర్వేషన్ కింద 7 మార్కులు వచ్చిన వాళ్ళకి ఉద్యోగం వచ్చింది. 7 మార్కులు వచ్చిన వాళ్ళు టీచర్ పోస్ట్ వచ్చింది. టీచర్ పోస్ట్ వస్తే అరే 7 మార్కులు వచ్చినోడు వీడు ఏం చెప్తాడు, అంటే పరిస్థితి ఎట్లా, 7 మార్కులు వచ్చినోడు చెప్పలేడు. మరి చెప్పలేకపోతే వాడిని తీసుకుపోయి ఆటోమేటిక్గా టీచర్ చేయాల్సిన అవసరం వస్తుంది, పిల్లలకు అన్యాయం జరుగుతుంది. అందుకని ఈ టెట్ అనేది పెట్టు, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. అంటే మినిమం వానికి ఒక అవగాహన ఉండాలి. అవగాహన ఉండాలంటే ఈ టెట్ అనేది రావాలి, క్వాలిటీ బయటికి తీసుకురావాలి. అంటే ఈ కార్యక్రమం జరుగుతుంది. అయితే ఇంతకంటే మెగా డిఎస్సి కంటే ముందు 2008 డిఎస్సి బాధితులు, 1998 డిఎస్సి బాధితులు వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారం ఇంకా పెండింగ్ లో ఉంది. ఏపీలో పరిష్కారమైంది. తెలంగాణ ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి వాళ్ళ సమస్య పైన కూడా దృష్టి పెడతదని భావిస్తా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళ గతంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇతర మంత్రులు, ఇప్పుడు మంత్రులుగా ఉన్నటువంటి చాలా మంది హామీ ఇవ్వడం జరిగింది. ఆ మేరకు వారు చర్యలు తీసుకుంటారని భావిద్దాం. ఇక
అడ్డగోలుగా యాంటీబయాటిక్స్. ఉస్మానియా సహా దేశంలోని 20 దవాఖానాల్లో ఎన్సిడిసి సర్వే 6% మంది పేషెంట్లకే డయాగ్నోసిస్, 94% మందికి అంచనాతోనే యాంటీబయాటిక్స్ రాస్తున్న డాక్టర్లు. విచ్చలవిడి వాడకం ప్రమాదకరమని హెచ్చరిస్తున్న నిపుణులు అంటూ అడ్డగోలుగా యాంటీబయాటిక్స్ వేసుకోవద్దు, అట్లా చాలా డేంజర్ అవుతుంది. అయోధ్య వేడుకలు దేశమంతా లైవ్. గ్రామాల్లోనూ భారీ స్క్రీన్ల ఏర్పాటుకు బీజేపీ సన్నాహాలు. ఈ నెల 16 నుంచే పూజలు ప్రారంభం. 14 నుంచి 22 వరకు అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇది ఇట్లుంటే ఆస్తి కోసం భార్యతో కలిసి తల్లిని చంపిన కొడుకట వీడు. ఎక్కడున్నాడు దొంగ? ఈయన్నే ఉప్పల్లా రామంతపూర్. ఇల్లు అమ్ముకునేందుకు అడ్డుగా ఉందని దారుణం. హత్య చేసి సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం. అంత్యక్రియలకు సిద్ధమవుతుండగా డెడ్ బాడీపై రక్తం మరకలు గుర్తించిన బంధువులు, నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు. ఆస్తి కోసం కన్న తల్లిని దారుణంగా చంపాడు కొడుకు. ఈ హత్యకు భార్య, మరో వ్యక్తి సహకరించారు. హైదరాబాద్ ఉప్పల్లోని రామంతాపూర్ లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. రామంతాపూర్లోని వెంకటరెడ్డి నగర్ లో కాసవేని అనిల్, అతని తల్లి సుగుణమ్మ, భార్య తిరుమల నివాసం ఉంటున్నారు. అనిల్ కు 2 కొడుకులు కాగా వారు హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారు. అనిల్ జులాయిగా తిరుగుతుండేవాడు. ఈ క్రమంలో అతని భార్య తిరుమలకు వారి ఇంటి సమీపంలో ఉన్న శివతో పరిచయం ఏర్పడిందట. ఈ పరిచయం ఇదంతా కలిసి మొత్తానికి ఏర్పడింది. ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏదో చేసిండ్రు. చేసి తర్వాత ఈమె ఇల్లు రాయించుకున్నారు. ఎవరు ఈ ఇల్లుని ఈమె తిరుమల రాయించుకుంది. కోడలు రాయించుకున్న తర్వాత అట్టెట్లుంటే నేను ఉన్నంత వరకు ఇల్లు అమ్మొద్దు బిడ్డ అని చెప్పేసి ఈమె వారించింది. అరే అట్టెట్లయితుందని చెప్పేసి ఈమె దంపతినే మంచిగా అవుతుందని చెప్పేసి ఆ కోడలు ప్లాన్ చేసింది. ఆ కోడలలో ఫ్రెండ్, తర్వాత వీడు కొడుకు కూడా, వీడో దుర్మార్గుడు, వాడు కూడా ప్లాన్ చేసేసి ముగ్గురు కలిసి చంపేసారు పాపం తల్లిని. ఘోరాతి ఘోరం. చలో ఆంధ్రజ్యోతి. బీజేపీపై ఉమ్మడి అభ్యర్థి, ప్రతి చోట ఒక్కరినే నిలిపే వ్యూహంలో ఇండియా. సీట్లపై కసరత్తు షురు, నెలాఖరులోపు ముగింపు. ఆపు, ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ మధ్య చర్చలు. ఢిల్లీలో కాంగ్రెస్ కు 4 సీట్లు ఇస్తామన్న ఆప్. బీహార్లో 17-17 4-2 ఫార్ములాపై కసరత్తు. పంజాబ్ లో విడిగా పోటీకి ఆప్, కాంగ్రెస్ పట్టుబడతా ఉన్నాయట. మొత్తానికైతే ఇక్కడ బీజేపీ పైన పోటీ చేసేందుకు ఇండియా కూటమి అన్ని పార్టీలు కలిపి ఒకే అభ్యర్థి నిలబెట్టబోతా ఉన్నారు. దాంతో ఓట్లు చీలకుండా కాంగ్రెస్ పార్టీ గెలిచి, అంటే ఆ కూటమి అభ్యర్థి గెలిచే అవకాశాలు మెండుగా కనిపిస్తా ఉన్నాయి. ఇదొక వ్యూహం. ఇంకా మనోళ్ళే చంపేస్తున్నారా? విదేశాల్లో వరుసగా భారత శత్రువులు హతం. భారత గడ్డపై ఉగ్ర చర్యలకు పాల్పడ్డవారు కథం. పాక్, కెనడా, యూకే, నేపాల్లో ఇలాంటి హత్యలు. నిజ్జార్ మృతి వెనుక భారత్ ప్రమేయంపై కెనడా ఆరోపణలు. ఈ తరహా హత్యలకు పెట్టింది పేరు మొస్సాద్. మన రా కూడా అదే బాటలో నడుస్తుందన్న అనుమానాలంటూ మన రా. ఇగో ఎవరు చంపుతున్నారో తెలియదు, ఎందుకు చంపుతున్నారో తెలియదు, కానీ చస్తోంది మాత్రం భారత శత్రువులు. మతం, వేర్పాటువాదం, ఇలా రకరకాల కారణాలతో ఇండియాలో కల్లోలం సృష్టించాలనుకుంటున్న వారు వరుసగా మర్డరైపోతున్నారు. ఈ తరహా హత్యలకు పెట్టింది పేరైన ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్ తరహాలో వాళ్ళని వేటాడి చంపుతున్నది మన రా. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగట. ఏజెంట్లా లేక మరెవరో అయితే అది ఎవరు అనేది ఇప్పటిదాకా సమాధానం తెలియని ప్రశ్నలు. ఎవరైతేనే వీరిని చంపుతోంది మన గూఢాచారులు కాకుండా మరెవరన్నా అయితే మాత్రం కాగల కార్యం గంధర్వులే తీర్చినట్టు లెక్క. భారత శత్రువులు విదేశాల్లో చంపెత్తున్నట్టు వాళ్ళు. ఇక పాక్ లో మత గురువు అల్లామా మసూద్ దారుణ హత్య. ఇస్లామాబాద్ లో పట్టపగలే ఘటన. తుపాకీతో కాల్చి చంపిన దుండగులు. భారత్ వ్యతిరేకంగా మసూద్ పై ముద్ర పడ్డది. భారత్ వ్యతిరేకంగా ఎవరుంటే వాళ్ళ పని చేస్తున్నట. అయ్యో ఇది వచ్చింది. ప్లస్ ఇక సాహితీ ఇన్ఫ్రా మోసం 1800 కోట్లు. సిసిఎస్ ప్రత్యేక బృందంతో దర్యాప్తు జరుపుతాం. సాహితీ సంస్థ ఆస్తులను అటాచ్ చేస్తాం. బాధితులందరికీ న్యాయం జరిగేలా చూస్తాం. హైదరాబాద్ క్రైమ్స్ జాయింట్ సిపి రంగనాథ్. ఫ్రీలాన్స్ ప్రాజెక్టుల పేరుతో వేల మంది వినియోగదారుల పుట్టి ముంచిన సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మోసం విలువ 1800 కోట్లుగా ఉంటుందని హైదరాబాద్ సిసిఎస్ క్రైమ్స్ జాయింట్ కమిషనర్ ఏబి రంగనాథ్ అన్నారు. 2019లో ఈ ప్రాజెక్టును ప్రారంభించిన సాహితీ ఎండి బుదాటి లక్ష్మీనారాయణ 2022 కల్లా ప్లాట్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అయితే నిర్మాణాల్లో అడుగు ముందుకు పడకపోవడంతో 2022 జనవరి 8న యశ్వంత్ కుమార్ అనే వినియోగదారుడు సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత బాధితులు సిసిఎస్ కు వరుస కట్టారు. సుమారు 300 మంది బాధితులు తమకు న్యాయం చేయాలంటూ సిసిఎస్ ఎదుట ధర్నా చేశారు. పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు నత్తనడకన సాగుతుంది. ఇటీవల ఐపీఎస్
బదిలీలో భాగంగా సిసిఎస్ క్రైమ్ జాయింట్ సిపిగా బాధ్యతలు చేపట్టిన ఏవి రంగనాథ్ పెండింగ్ కేసులపై దృష్టి సారించారు. 1800 కోట్లట. ఈ దొంగను పెంచి పోషించినోడు ఎవడు? ఇది వాసవి, ఫినిక్స్, ఇవన్నీ కేటీఆర్ సంస్థలే. ఇక నిన్న ఒకడు వాన్ పేరు లక్ష్మీనారాయణ ఉన్నట్టుంది, వాందో దందా, సిట్టీల దందా, వాంది సిట్టీల దందా. వాని పేరు లక్ష్మీనారాయణ, వాందో గమ్మద్దంది ఉంది. చెప్పిందంతా ఆ గ్రూప్ అంటే గ్రూప్. గుడ్ మార్నింగ్ మై డియర్ జేవీ ఫ్యామిలీ మెంబర్స్. ఈ 30th వరకు ఎవరైతే ప్రెసిడెంట్స్, వైస్ ప్రెసిడెంట్స్ టార్గెట్ ఇచ్చారు, టార్గెట్ కంప్లీట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ 30th వరకు కూడా అదే 1,00,000 కట్టు, నెలకి మళ్ళీ నీకు వాపస్ వస్తాయి. ఈ దందా వానికి పనులు ఉందాం. ఇందిరమ్మ ఇళ్ల నమూనాలు రెడీ. 3 డిజైన్లు రూపొందించిన గృహ నిర్మాణ శాఖ అధికారులు. సర్కార్ పరిశీలనలో నమూనాలు. వీటి ప్రకారం నిర్మిస్తే 5 లక్షలు. ప్రజాపాలనలో 25 లక్షల దరఖాస్తులు. అర్హులను తేల్చాక పథకం అమలు చేయబోతా ఉంది. అయితే 3 డిజైన్లు చూసిరట ఇందిరమ్మ ఇల్లు. ఎట్లా కట్టాలి, ఏం కథ, 5 లక్షల్లో అనేది ఒక అంచనాకు వచ్చిరట. 3 డిజైన్లో ఒకటి ఫైనల్ చేస్తారు. ఇక ప్రజాపాలనపై ఇవాళ సీఎం సమీక్ష. తదుపరి చర్యలపై మంత్రులు, సిఎస్ ప్రత్యేక అధికారులతో చర్చ. ప్రజాపాలన వెబ్సైట్ ను ప్రారంభించనున్న రేవంత్. 1.25 కోట్ల అర్జీల రాక. 3వ గ్యారంటీ అమలుకు సన్నాహాలు. నెల రోజుల పాలనలో తృప్తి ఉంది అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేసిండు. ఇక రాష్ట్రంలో ఇల్లు లేని పేదలకు ఇంటి నిర్మాణానికి ఇందిరమ్మ ఇల్లు పథకం కింద ఆర్థిక సాయం చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఇళ్లను ఏ నమూనాలో నిర్మించాలో కూడా చెప్పనుంది. ఇందుకోసం గృహ నిర్మాణ శాఖ అధికారులు 3 రకాల ఇళ్ల నమూనాలను రూపొందించి ప్రభుత్వానికి అందజేశారు. వేర్వేరు కొలతలతో రూపొందించిన ఈ 3 డిజైన్లు ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. మీకు కొత్త ఇల్లు కట్టించడం కోసం ఇల్లు ఎట్లా ఉండాలనేది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ ఇల్లు ఎట్లా ఉండాలనేది డిజైన్ రూపొందిస్తా ఉంది. 3 డిజైన్లు రూపొందించినట. అందులో సర్కార్ పరిశీలనకు పెట్టిరు. ఒకటి ఫైనల్ చేస్తారు. మీకు గతంలో 6 గ్యారంటీల్లో భాగంగా మీరు ఇల్లు కట్టుకుంటే 5 లక్షల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందని ఏదైతే హామీ ఇచ్చిందో అందులో భాగంగా ఆ ప్రయత్నం ప్రారంభించింది ప్రభుత్వం. మాల్దీవుల మంత్రులపై వేటు. ప్రధాని మోడీపై అక్కసు వెళ్ళగక్కిన ఫలితం. లక్షద్వీప్ పర్యాటకం పోస్టుపై వ్యంగ్యాస్త్రాలు. మోడీని తోలుబొమ్మ, విదూషకుడన్న మరియం. భారత్ లో దుర్వాసన. ఎంపీ జావిద్ కామెంట్. బగ్గుమన్న పలువురు క్రికెటర్లు, బాలీవుడ్ తారలు. ట్రెండింగ్ గా బైకాట్ మాల్దీవ్స్ హ్యాష్ ట్యాగ్. నష్ట నివారణకు దిగిన మాల్దీవుల ప్రభుత్వం. 3 మంత్రులు, 1 ఎంపీపై చర్యలు తీసుకురట. ఇదిట్టుంటే రోడ్డుకు మోకాలడ్డు. 10,000 కోట్ల జాతీయ రహదారిపై బీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యం. అటు జాతీయ రహదారి వస్తుంటే నిర్లక్ష్యం. భారత్ మాల అనేటువంటి కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల విజయవాడ హైవే మంజూరైంది. 300 కిలోమీటర్ల మార్గాన్ని సొంతంగా నిర్మించనున్న కేంద్రం ఏకాన పైసా రాష్ట్రం పెట్టాల్సిన పని లేదు. 2017-18లోనే ఓకే చేసిన భూసేకరణ విషయంలో ఉదాసీనత వివరించింది అప్పటి రాష్ట్ర ప్రభుత్వం. ఆలస్యానికి కారణాలను చెప్పలేదు. రాజకీయ విభేదాలే కారణం. రాష్ట్ర స్థాయి అధికారుల నుంచి కింది ఉద్యోగుల వరకు ఇదే తీరు. ప్రాజెక్టుకు టెండర్లు పూర్తయినప్పటికీ పట్టించుకొని గత ప్రభుత్వం. కాంగ్రెస్ ఆధ్వర్యంలోని కొత్త సర్కార్ దృష్టి సారిస్తే అభివృద్ధికి బాట అంటూ 10,000 కోట్ల రూపాయలు మీ తర ఖర్చు పెడతారు అంటే కేసీఆర్ పెడితే మేము అడగాలమా, మేము మాతాన్ని అడగోలుగా పైసలు ఉన్నాయని ఏతులు కొట్టిండు. ఇక్కడ నాగపూర్ నుంచి విజయవాడ వరకు మంచిర్యాల మీదకేని, వరంగల్ మీదకేని, ఖమ్మం మీదకేని జాతీయ రహదారి ఒకటి నిర్మిస్తామంటే దానికి భూసేకరణ విషయంలో కేసీఆర్ సహకరించలే. దీంతో 2017-18లోనే భూసేకరణ విషయంలో ఉదాసీనత వ్యవహరించింది. ఆ పైసలు ఆడబడి ఉన్నాయి, పట్టించుకోలే. 10,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తానది. అప్పట్లో కేసీఆర్ వద్దొద్దని చెప్పేసి ఆ భూమి చూపియలే. రైట్గా పాలమూరు చెవెళ్లకు రేవంత్. లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ సమన్వయకర్తల నియామకం. హైదరాబాద్, సికింద్రాబాద్ బాధ్యతలు డిప్యూటీ సీఎంకు. పొంగులేటికి 2, మిగతా మంత్రులందరికీ ఒక్కో స్థానం. నిజామాబాద్ కు జీవన్ రెడ్డి, జహీరాబాద్ కు సుదర్శన్ రెడ్డి. రైట్గా మంత్రులను ఇక్కడ మంత్రి గాంధీ ఒక సుదర్శన్ రెడ్డి మాత్రమే. ఆయన జహీరాబాద్ అప్పచెప్పారు. ఇక ఆయన మంత్రిని చేస్తారు ఇక ఎట్లయినా. హైదరాబాద్ లో గ్యాంగ్ రేప్. యువతిపై గోదాం నిర్వాహకుల అత్యాచారం. సోదరుడిపై కోపంతో సూర్యాపేట నుంచి రాజధానికి నగరానికి వచ్చిన బాధితురాలు నమ్మించి బైక్ ఎక్కించుకున్న నిందితులు బండ్లగూడాలను గోదాం తీసుకెళ్లి ఆ కృత్యం. పోలీసుల అదుపులో 2 నిందితులట. ఓరి అమ్మాయి గ్యాంగ్ రేప్ల కథ ఏందో దొంగ నా కొడుకులు.
ఇక కొత్త జిల్లాలను రద్దు చేస్తే ప్రజలు ఊరుకుంటారా? రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేస్తారు. కొత్త జిల్లాలు ఏం జిల్లాలని ముఖం జిల్లాలు తయారు చేసినాం. కేసీఆర్ లక్కీ నెంబర్ కోసం 33 ఉండాలి, 6 నెంబర్ వస్తందుకు. జిల్లాలు గిరానుకుంటే అయ్యన్న భూమి మీద. బెజ్జెక్కి మండలం సిద్దిపేటకి ఎందుకు పోవాలి? హరీష్ రావు అని పోవాలట. హరీష్ రావు సొంతూరు కాబట్టి అటు పోవాలి. బెజ్జంకి మండలం అటు పోవాలి. ఏ ఊర్లు ఎక్కడెక్కడ ఉన్నాయి? ఈ మోత్కూరు, ఈ మోత్కూరు నియోజకవర్గం పోయి సూర్యాపేట నియోజకవర్గంలో ఉంటది. ఈ తుంగతుర్తిలో వచ్చేవో యాదాద్రి భువనగిరిలో ఉంటది. ఏదన్నా చక్కగా చేసిరా. ఆఖరికి కొడంగల్ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ 3 జిల్లాలలో ఉంటుంది. సోడిగా రంగారెడ్డి. మరి దీన్ని సవరించకపోతే ఏం చేయాలి? ఇదట వీళ్ళు చేసిన పెంటనట ముట్టుకుంటే ప్రజలు ఎగబడతారు. ఒకసారి జరాగు ఇప్పుడు మాట్లాడదాం. మంచి చేసిండు, అద్భుతం. ఊరుకుంటారా? ఊరుకున్నాం. వీళ్ళ నాయన చందమామను గట్టి పెట్టిండా. జిల్లాలను రద్దు చేస్తే ఊరుకుంటారా ప్రజలు అంటుడు. కేటీ రామారావు నువ్వు చూడాలి ఇది. ఎందుకంటే ప్రజలు ఊరుకుంటారా, వచ్చి కొడతారు, పీక్క తింటారని చెప్తున్నావు కదా ముచ్చట. ఎవడు కొడతాడో మీకు తెలుస్తుంటది. ఈ ప్రజాభిప్రాయం చూడు. అస్తవ్యస్తంగా ఉన్న జిల్లాల ఏర్పాటును సరిచేయాలా వద్దా? జిల్లాలను మళ్ళీ సరిచేయాలనుకునే వాళ్ళు ఇక్కడ, జిల్లాలను సరిచేయద్దనుకునే వాళ్ళు ఇక్కడ. ఓట్లు 800 ఓట్లు 900 1000 ఓట్లు. శరత్ సార్ గురించి, శరత్ సార్కి ఏమైంది ఏమో మరి. 1400 ఓట్లు, 1500 ఓట్లు. రైట్. ఒక 1600 మంది ఓటింగ్లో పాల్గొన్నారయ్యా. ఈ ఓటింగ్ సంగతి చూద్దాం. కేటీ రామారావు నువ్వు చూడాలి. ఇది 1700, 2000 చూద్దాం. 1800, 1900, 2000 ఓట్లు. జిల్లాలను మళ్ళీ సరిచేయాలా వద్దా అంటే సరిచేయాలని 190% అని చెప్తున్నారు. ఇక ఎవడొచ్చి తిరగబడి కొడతాడని చెప్తున్నావా? సూడిగా మిమ్మల్ని కొట్టకపోతే చాలు, ఇంకా మిమ్మల్ని దన్నకపోతే చాలు. కొత్త జిల్లాలను రద్దు చేస్తే ప్రజలు ఊరుకుంటారంటారు. ఎవరికెక్కడికి వచ్చినాయి అవి? ఏం కథ? ప్రజలకు కావాల్సింది ఎంఆర్ఓ తానికి పోతే భూమి పంచాయతీ దిగాలి, గది కావాలి. అయితే విషయం ఏంటంటే ఈ కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిండ్రు కదా, ఈ జిల్లా కేంద్రాల చుట్టుముట్టు మా జాగాలు కొన్నాము, మీరు అటు ఇటు అన్నారు అనుకో మాకు ఇబ్బంది అవుతుంది అంటుండే ఆయన. అంతే. అట్లా ఇక ఆధార్ అవస్థ సవరణలకు రోజుల తరబడి పాటలు. గతంలో రాష్ట్రంలో 1800 సెంటర్లు, ప్రస్తుతం 350 కన్నా తక్కువే. వాటిలో రోజుకు 50 నుంచి 60 టోకన్లే. అర్ధరాత్రి నుంచే ప్రజల బార్లు. ఇదివరకు మీ సేవల్లో మార్పులు. 3 ఏళ్ల క్రితం నిలిపివేసిన కేంద్రం. ప్రభుత్వ ఆఫీసుల్లోనే అవకాశం. సెంటర్లు పెంచాలన్నా ఆ విముఖత, తీవ్ర ఇబ్బందులు పడుతున్న జనం. అభయహస్తంతో సమస్య జటిలమైందట. ఆధార్ సమస్యలు ఉన్నాయట, వాళ్ళు సరిచేయాలని ఒకటి చెప్తా ఉన్నారు. ఇక ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారిగా శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తలను చూద్దాం. ఇంకా మున్నూరు కాపులంతా ఐక్యంగా ముందుకు సాగాలి. ఆ సంఘం క్యాలెండర్ ఆవిష్కరించిన తిన్మార్ మల్లన్న. ఫిర్యాదిగూడలో మున్నూరు కాపు సంఘం ఆత్మీయ సమ్మేళనం పాల్గొన్న టీపీసీసీ ప్రచార కమిటీ కన్వీనర్ అంటూ నిన్న క్యాలెండర్ ఆవిష్కరణ ప్రతిసారి మేము వెళ్తూ ఉంటాం. అక్కడ కార్యక్రమంలో నిన్న పాల్గొనడం జరిగింది. ఇక మున్నూరు కాపులంతా ఐక్యంగా ఆల్రెడీ ఐక్యంగానే ఉన్నారు. వాళ్ళంతా ఐక్యంగా మిగతా వాళ్ళు ఉంటే బాగానే ఉండదు. సమన్వయకర్తలు వీరే. ఎంపీ స్థానాలకు కోఆర్డినేటర్లను నియమించిన కాంగ్రెస్. మంత్రులు, ముఖ్య నేతలకు బాధ్యతలు. సీఎం రేవంత్ కు మహబూబ్ నగర్, చెవెళ్ల స్థానాల బాధ్యతలు. బట్టికి హైదరాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గాలు. భువనగిరికి కోమటిరెడ్డి, వరంగల్ కు కొండా సురేఖ అంటూ సమన్వయకర్తలను నియమించింది కాంగ్రెస్ పార్టీ. ఇక టైటిల్ సూట్ యాప్ తో ఎన్నో లాభాలు. మీ ఫోన్ లో యాప్ డౌన్లోడ్ చేసుకోండి. టైటిల్ సూట్ యాప్ అనేది చాలా ఇంపార్టెంట్ యాప్. దాంతో మీ భూ సమస్యలు, ఎవరికైతే భూములతో పంచాయతీలు కిరికిరి ఉన్నాయో ప్రతి ఒక్కరి ఫోన్లో ఇది ఉండాలి. ఇది ఉంటే
మీ ఫోన్లో ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే స్థిరాస్తి వివాదాల నుండి ఉపశమనం కలిగించే యాప్ క్యూని సెనాట్ తెలంగాణ పరిచయం చేసిన సంగతి తెలిసిందే. టైటిల్ సూట్ యాప్లో మీ ప్రాపర్టీ కేసును లిస్టు చేసుకోవడం ద్వారా స్థిరాస్తికి సంబంధించిన అన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టొచ్చని తెలియజేసింది. టైటిల్ సూట్ యాప్తో టైటిల్ సూట్ యాప్ ఉంటే ఏమవుతుందంటే ఫోన్లలో ఏదైనా భూమి కొనాలనుకుంటే ఆ భూమి మీద ఏమైనా కేసులు ఉన్నాయా, ఇందులో ఆ సర్వే నెంబర్ కొడితే వచ్చేస్తుంది, చూసుకోవచ్చు. లేదు మీరు ఎక్కడన్నా ఒక భూమి మీద కేసు పెట్టారనుకో ఆ కేసు వివరాలు తీసుకొచ్చి ఈ టైటిల్ సూట్ యాప్లో అప్లోడ్ చేసేయండి. ఆ భూమిని ఎవడన్నా కొంతకు వచ్చినా చూసి కొనడు అన్నట్టుగా ఈ రకంగా ఉపయోగపడుతుంది. గెలిస్తే క్రెడిట్ సార్దే, ఓడితే మాత్రం అభ్యర్థులను బదనాం. వక్రబుద్ధిని బయట పెట్టుకున్న కేటీఆర్ ఆ రోజు అవినీతి కనిపించలేదా, నాడు సంకలు గుద్దుకొని నేడు కాకమ్మ కబుర్లు వసూళ్లు చేస్తున్నారని బహిరంగంగా వ్యాఖ్యానించి అక్రమార్కులకే టికెట్లు ఇచ్చిన కేటీఆర్ కామెంట్స్ పై దుమ్మెత్తి పోస్తున్న సొంత పార్టీ నేతలు నెత్తినోరు కొట్టుకొని చెప్పినా అయ్యా కొడుకులు వినలే. తాజాగా సిట్టింగ్లను మార్చాల్సి ఉండేనన్న కేటీఆర్ ఎంపీ ఎన్నికల్లో ఆ పొరపాటు జరగనివ్వబోము, ఆ వ్యాఖ్యలను ఎవరిని బలి చేసేందుకు మరి సోషల్ మీడియాలో కేటీఆర్ పై ట్రోలింగ్ అంటూ ఇవి ఇలా బతుకులే గింతాయిగా. ఫస్ట్ మారాల్సింది ఎమ్మెల్యేలు. మీరు మీ అహంకారం మీ ఫకర్ మారితే మీ దొరతనం మారితే ఈ బాధ ఉండేది కాకుండా మీకు. ఇక ఇప్పుడట గెలిస్తేనే వీళ్ళ ఖాతాల కేసీఆర్ గెలిపించును, కేటీ రామారావు గెలిపించు, ఆ పిల్లవాడు చాలా కష్టపడ్డాడని ఈయన, మా నాన్నగారు బాగా అభివృద్ధి చేసిందని ఈయన, ఎవరి సంకలు వాళ్ళే గుద్దుకుంటారు. ఇట్లా విషయం ఏంటంటే ఇప్పుడేమంటుండు సిట్టింగ్లను మారిస్తే గెలుస్తుంటిమి. రోజు రోజుకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ తన స్థాయిని దిగదార్చుకుంటున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏతుల పుంజు, సలీం ఫేకు, గప్పాల రాజంటూ ఇప్పటికే కేటీఆర్ కు నెటిజన్లు మస్తు పేర్లు పెట్టారు. తాజాగా కేటీఆర్ వ్యవహరించిన తీరుతో ఆ పేర్లన్నీ ఆయనకే సొంతం అనడంలో తప్పు లేదనే చర్చ మొదలైంది. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. దాదాపు అసెంబ్లీ ఎన్నికలకు 3 నెలల ముంగట్నే బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తన పార్టీ అసెంబ్లీ అభ్యర్థులను ఖరారు చేశారు. ఒకరిద్దరు మినహా సిట్టింగ్లందరికీ మరోసారి ఎమ్మెల్యే టికెట్లు కట్టబెట్టారు. ఆ డోర్ పెట్టు. ఒకరిద్దరు మినహా సిట్టింగ్లందరికీ మరోసారి ఎమ్మెల్యే టికెట్ కట్టబెట్టారు. క్షేత్రస్థాయిలో సదరు అభ్యర్థులపై తీవ్ర వ్యతిరేకత ఉన్న అవినీతి అక్రమాల్లో రాటు తేలిన సొంత పార్టీ క్యాడర్ అభ్యర్థిని మార్చాలంటూ నెత్తినోరు కొట్టుకున్న కేసీఆర్ అండ్ కో ఏ కోశాన చెవిన పెట్టలేదు. మేం కుక్కను పెట్టినా గెలుస్తుందనే తరహాలో కేటీఆర్ సైతం పలుమార్లు బహిరంగంగానే మాట్లాడారు. నిజానికి క్షేత్రస్థాయిలో ప్రజా వ్యతిరేకత ఉన్న కేటీఆర్ పట్టించుకోకుండా సిట్టింగ్లనే ఎమ్మెల్యే అభ్యర్థులుగా నిలబెట్టడంతో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. కానీ సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చి ఉంటే కొన్ని నియోజకవర్గాల్లోనైనా పరిస్థితి మారి ఉండేదనే టాక్ మొదటి నుంచి వినిపిస్తోంది. చేతులు కాళ్ళ తర్వాత ఆకులు పట్టుకున్నారనే చందంగా అంతా అయిపోయిన తర్వాత సిట్టింగ్లను మారిస్తే బాగుంటుందనే వ్యాఖ్యలు కేటీఆర్ చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గెలిస్తేనేమో కేసీఆర్ గెలిపించును, గెలిస్తే వాళ్ళది, గెలిపేమని ఉంటే వాళ్ళ ఇంట్లో, ఓడిపోతేనేమో మంది మీద. ఎందుకు ఓడిపోయారు అంటే గందుకు ఓడిపోయారు, వీళ్ళు మంచోళ్ళు కాక, మీరు ఎట్లా గెలిచారంటే నా పుణ్యాన, ఇక ఇట్లా చెప్పుకుంటారు అన్నట్టు. స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ గ్రేటర్ హైదరాబాద్ అసెంబ్లీ, లోక్సభ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచిన ప్రతిసారి కేసీఆర్, హరీష్ రావులే క్రెడిట్ అంతా కొట్టేశారు. తమ వల్లే బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు గెలిచారంటూ అయ్యా కొడుకులు డంబాచార ప్రచారానికి దిగేవారు. ఆఖరి ఉప ఎన్నికల్లో గెలిచినా తమదే క్రెడిట్ అంటూ గప్పాలు కొట్టేవారు. కానీ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు ఈడ్చి తనడంతో పత్తా లేకుండా ఇడిపోయారు. ఇక గమ్మత్ ఏంటంటే, ఇంకో విషయం ఏంటంటే, కేటీఆర్ నువ్వు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత గెలిచిన దానికంటే ఓడిపోయినా ఎక్కువ. నువ్వెప్పుడైతే వర్కింగ్ ప్రెసిడెంట్ అయినావో గెలిచిన సీట్ల కంటే ఓడిపోయిన సీట్లు ఎక్కువ. దాన్ని బట్టి ఏమర్థమవుతుంది, నీతోటి కాదు పార్టీని నడుపుడు అనేది స్పష్టంగా అర్థమైంది. నేను మాస్ లీడర్ను, సీఎం రేవంత్ నా చేతులు కట్టేసిండు, క్లాస్ గా మార్చిండు, లేదంటే మాస్ హీరో కనిపించేవాడు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు. వాస్తవానికి ఆయన మాస్ లీడరే. మాస్ అంటే మంచి ఊర మాస్ లీడరు. ఇప్పుడు ఏం చేయలేక ఏం వచ్చినా ఇట్లా అనిపోయే పరిస్థితికి తెచ్చాడు గడ్డం ప్రసాద్ సార్. చూస్తా ఉంటే గమ్మత్ విషయం ఏంటంటే, ఆయన దూకుడు, ఆయన వ్యవహారం, ఆయన లెక్క యంగ్ నవతరంగు పొరం లెక్క ఉంటాడు అన్నట్టు. వ్యవహారం అంతా నెత్తింటికెళ్ళి తెల్లగుంటాయి కానీ వ్యవహారం అంతా యంగ్ పొరం లెక్క ఉంటుంది అన్నట్టు. అటువంటి కట్టడి చేసేటోని తీసుకొచ్చి అసెంబ్లీ స్పీకర్ చేసి ఏమనలేడిగా, ఏమనుకుంటా ఏమనంటే స్పీకర్ గారు మీరు అనే పరిస్థితి. అందరిని సంధాయించుకొని కోడి పిల్లల్ని కనుక తల్లి కోడి ఎట్లా పెట్టుకొని తిరగాలి. కోడి పిల్ల ఇటు పోయినా అట్లా కాదు పెట్ట ఇట్లా అనాలి. అననికి లేదు. ఇక గా పరిస్థితి అయిపోయింది పాపం ప్రసాద్ సార్ది. కానీ మాస్ అంటే ఊర మాస్ లీడరు,
ప్రజలకు అక్కడికి వచ్చేది పబ్లిక్ అంటే ఊరమాస అంటే అట్లా ప్రజలకు అక్కడికి వచ్చేది. అందుకోసమే ప్రసాద్ గారికి అంత ఆయన అనుభవానికి ఒక శ్రీరామ్ గరాయే అయోధ్య రాముడిపై భక్తి గీతం భావోద్వేగంగా ఉందన్న ప్రధాని మోడీ ట్వీట్ చేసినట. ప్రధాని మోడీ లక్షద్వీప్ పర్యటన, మాల్దీవుల్లో రాజకీయ ప్రకంపనలు, మోడీపై మంత్రుల వివాదాస్పద వ్యాఖ్యలు, మంత్రులను సస్పెండ్ చేసిన మాల్దీవుల ప్రభుత్వం సోషల్ మీడియాలో రేపుతున్న దుమారం, మద్దతుగా నిలిచిన పలువురు సెలబ్రిటీలు అంటూ మోడీ తెరువు రావడం అంటే ఈ దేశం తెరువు రావడమే అంతే అనేటువంటి వ్యవహారం నిన్న జరిగింది. ఇక సీతారామ కాలువ పనులు పూర్తి చేయాలి, మే నెలాఖరు డెడ్ లైన్, నీటిపారుదల శాఖ అధికారులతో మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, తుమ్మల సమీక్ష, పెండింగ్ ప్రాజెక్టుల పనులు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసిరు. ఇక ఇక్కడ నీటిపారుదల శాఖ ఫైల్ తెరవంగానే ఇంకో తర కంప్యూటర్లు పోయినాయి, నీటిపారుదల శాఖలో మాయమైపోయాయి. బతకడం కంటే చనిపోవడమే బెటర్, జీవితంపై అన్ని ఆశలు కోల్పోయా, మరణించేందుకు అనుమతి ఇవ్వండి, కన్నీటి పర్యంతమైన జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకులు నరేష్ గోయల్ అట మెర్సీ కిల్లింగ్ అనుమతి ఇవ్వమంటుంది. ఎందుకట్లా ఏమో మరిగా అంటే బాధలో ఉంది. జెట్ ఎయిర్వేస్ అంటే ఒకప్పుడు ఇట్లా విమానయాన సంస్థ ఖతర్నాక్ ఉండే. అవును, ఇబ్బందులు అయిపోయినట్టు. రక్తాన్ని అమ్ముకోవద్దు, బ్లడ్ బ్యాంకులకు డీసీజీఐ హెచ్చరిక, ప్రాసెసింగ్ ఫీజు మాత్రం వసూలు చేయొచ్చు, ఒక యూనిట్ కు 8,000 గుంజుతుండ్రు, అరుదైన బ్లడ్ గ్రూప్లకు అదనపు ఛార్జీలు వసూలు చేస్తా ఉన్నారట. ఇక నేటి మాట చూద్దాం. నేను నిరుద్యోగిని, 60 ఏళ్ల కల సాకారం చేసుకున్న తెలంగాణని, 10 ఏళ్ల అవినీతి పాలనకు సాక్ష్యాన్ని, కుటుంబ పాలనలో విసిగిపోయిన సామాన్యుడిని, కులాల రాజకీయాలను భరించలేక, మతతత్వ పార్టీలను నమ్మలేక, దొరల అహంకారాన్ని జీర్ణించుకోలేక, నైజాం పాలనలో ఉండేలేక, పుట్టిన ఊరును విడిచిపెట్టి కన్నవాళ్ళను వదిలిపెట్టి 5 రూపాయల భోజనంతో కడుపు నింపుకొని రోజుకు 18 గంటల పుస్తకాలతో కుస్తీబడి పోటీ పరీక్షలకు సిద్ధపడితే పరిపాలన చేతగాని దొంగనా కొడుకులు ప్రశ్నపత్రాలు లీకు చేసి అంగట్లో సరుకులు లెక్క అమ్ముకున్నారు. ఎంతో మంది నిరుద్యోగులను పొట్టన పెట్టుకున్నారు. ఈసారి నిరుద్యోగులను నిండా ముంచుతున్న సర్కారుకు వ్యతిరేకంగా ఓటు వేశాను, ఆత్మగౌరవంతో బ్రతికేందుకు అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దింపాను, రాజకీయాలలో తలలు మాసిన నేతలను ఓటుతో మట్టి కరిపించానని చెప్పి పెద్దపల్లి రాజన్న కసి కోపం అక్షరీకరించిండు. పాలకులం కాదు సేవకులం, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం, గడిచిన నెల రోజుల పాలన సంతృప్తినిచ్చింది, అన్నగా నేనున్నానని హామీ ఇస్తున్నా, ఈ నెల రోజుల ప్రయాణం కొత్త అనుభూతినిచ్చింది, పాలన బాధ్యతగా సాగింది, నెల రోజుల పాలనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశాడు. ఇక ఈ మాస్ లీడర్స్, నేను మాస్ లీడర్ని, సీఎం రేవంత్ రెడ్డి నా కాళ్ళు చేతులు కట్టేసి క్లాస్గా మార్చిండు, లేదంటే నాలో మాస్ హీరో కనిపించేవాడు అంటూ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో గోల్కొండ సాహిత్య కళా సమితి, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, అనంతరం సాహిత్య సాంస్కృతిక వేదిక. ఇప్పుడు స్పీకర్ గారు మీరు ఏమున్నా, మీరు ఏ వేదిక ఎక్కినా మీద సాహితీ, పరిణితి, సంస్కృతి, కొత్తదనము, సాంప్రదాయము, సమానత్వం ఇటువంటి పోస్టర్ల కాడ మాట్లాడవలసిందే. మీరు రణబేరి యుద్ధ బేరి కాడికి మీరు రాలేరు. ఇక అయిపోయింది ఈ స్పీకర్ పోస్ట్ ఎక్కిన తర్వాత. పెద్ద మనిషి లెక్క చూస్తారు అంతే కదా. ఇక పెద్ద మనిషి. ఇక నల్గొండ జిల్లా వార్తలను ఒకసారి చూద్దాం. సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త, ప్రజా పాలనకు సంబంధించి సరికొత్త దందాకు పాల్పడే అవకాశం, మీ మొబైల్ కి ఓటీపీ వచ్చిందని అడిగితే చెప్పొద్దు, అనంతగిరి ఎస్ఐ అనిల్ రెడ్డి. వాస్తవమేది, అది ఓటీపీలు వస్తా ఉన్నాయి. ఆ ఓటీపీ కాదు, ఇప్పుడు మీరు దీనికి అప్లై చేసుకున్నారా, మీ ఓటీపీ చెప్పండి, ఓటీపీ చెప్పండి అంటాడు, మీ కార్డ్ అప్డేట్ అవుతుందో అంటాడు, మీకు పైసలు పడు, అసలు ఏం చెప్పకూరి, మీకు ఎవరు చెప్పాడు అడగడు, చెప్పకండి. అవి నల్గొండ డిఆర్డీఓలో నరదృష్టి పూజలు, విధులను గాలికి వదిలేసిన విచిత్ర పూజలు చేసిన ఆయనమాట. జిల్లా అధికార యంత్రాంగం ఏం చేస్తుందంటున్నా జనం. నల్గొండ డిఆర్డీఓ నరదృష్టి పూజలా, ఎక్కడి కథ? నరదృష్టి పూజలేంది, నరదిష్టి పూజలేదు, ఇంకా నయం మంత్రగాలను పట్టుకరాలే, పట్టుకొచ్చి చేతబడి చెప్పలేదు. రాచకొండ అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలి, రాచకొండ రాచప్ప సమితి పిలుపు. అంధకారంలో మునుగోడు అంబేద్కర్ చౌరస్తా, హైమాక్స్ స్ట్రీట్ లైట్స్ బంద్ అయినా పట్టించుకొని వైనమంటూ రాజన్న సూడే లైట్లు పోయినాయట కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు. ఇక చెరుకుపల్లి మాడుగులపల్లి మధ్య డబుల్ రోడ్డు చేయండి సార్, సింగిల్ రోడ్డుతో నిత్యం ఇబ్బంది పడుతున్నారు ఆ స్థానిక ప్రజలు, వాహనదారుల ఆవేదన. నల్గొండ కేతిపల్లి మండలం చెరుకుపల్లి నుండి మాడుగులపల్లికి. ఇక మహిళలే టార్గెట్ గా ఈజీ ఇన్స్టాల్మెంట్ మాఫియా, ఆఫర్లు డిస్కౌంట్లు అంటూ దందాలు, వారాల లెక్క లక్షల్లో డబ్బులు కట్టించుకొని పరారు. సూర్యాపేట జిల్లా అనంతగిరిలో వెలుగులోకి వచ్చిందట. ఇగో ఎవడన్నా పైసలు కట్టుకు సిటీలు వేయరి, మీకు ఇన్ని పైసలు వస్తాయి, మీరు 1,00,000 కడితే మీకు నెలకు 20,000 వస్తాయి, ఇట్లా 20 నెలలు వస్తాయి, అన్నుట మాటలే. నేను ఆ పనిలోనే ఉన్నా, పట్టుకొస్తా ఆగురోగాన్ని. పైసలు ఎవరికి ఊరికే రావు. శ్రీ సాయిబాబా ఈజీ ఇన్స్టాల్మెంట్ పేరుతో మహిళలను టార్గెట్ గా చేసుకుని విలువైన వస్తువులు మా వద్ద నుంచి ఆఫర్లు డిస్కౌంట్లు ఉన్నాయని నమ్మబలికి ప్రతి వారం డబ్బులు కట్టించుకొని చివరికి ఉడాయిస్తున్నారట.
వామ్మో నమ్మకూరి మీరు కూడా ఎవడిస్తాడు చెప్పురు అంత ఫ్రీగా అంత పైసలు ఉంటాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూసుకుంటే కేసీఆర్ 10 ఏళ్లు మోసం చేసిండు, రేవంత్ అండగా నిలుస్తుండు. ఉద్యమకారుల రాష్ట్ర ఫోరం చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాసరావు. ఇక పెద్దపల్లి పార్లమెంట్ లో నెగ్గేదెవరు? గంపెడ ఆశలో ప్రధాన పార్టీల నేతలు టికెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం. ఇక కమాన్పూర్ లో జోరుగా బెల్ట్ షాపుల దందా. బెల్ట్ షాపులు ఇంకెప్పుడు బంద్ చేస్తారని విమర్శలంటూ బెల్ట్ షాపుల పైన రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ దృష్టి పెట్టింది. మునుగోడులో సాఫ్ చేసేసింది 2000 బెల్ట్ షాపులు. రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ షాపులను తొలగించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. ఇక బీఆర్ఎస్ సర్పంచ్ అవినీతిపై విచారణలో జాప్యం, అధికారుల తీరుపై ఫిర్యాదుదారుడి ఆగ్రహం. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించండి, సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు చేయండి. రామగుండం ఎమ్మెల్యేకు సిపిఎస్ఈయు విజ్ఞప్తి అంటూ. నిన్న కూడా నేను వరంగల్ టిఎన్జిఓ సమావేశంలో నేను కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా ఉద్యోగస్తులు పాత పెన్షన్ విధానాన్ని తీసుకురావాలి, ఈ కొత్త పెన్షన్ విధానం వద్దు అని చెప్పారు. గతంలో 10 ఏళ్ళు కేసీఆర్ ఏం టైం పాస్ చేసిండు, దాంతో అది చేయలే. ఇక్కడ పాత పెన్షన్ విధానం రావాలి అని చెప్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉద్యోగుల ఫ్రెండ్లీగా ఉండి పాత పెన్షన్ విధానము వాళ్ళకి రావాల్సిన బకాయిల పైన ఖచ్చితంగా దృష్టి పెడుతుంది. ఇది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాట. నిన్న ఉద్యోగ సంఘాలతో మీటింగ్ లో అక్కడ జరిగింది, హనుమకొండలో జరిగినటువంటి మీటింగ్. ఇక ఇది ఇట్లుంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూద్దాం. దేవుని భూమి అన్యాక్రాంతంపై హెచ్చరికలు. శనార్థి కథనంపై స్పందించిన అధికారులు భవన నిర్మాణాన్ని ఆపాలని ట్రిబ్యునల్ కోర్టు ఆదేశాలు. అధికారులు పనులు మళ్లీ మొదలు పెడితే చట్టపరమైన చర్యలు హెచ్చరించిన దేవాదాయ శాఖ అధికారులు. దేవుని భూమిలో భారీ బహుళ అంతస్తుల భవనం రాజేంద్ర నగర్ సంబంధించినటువంటి వార్త శనార్థిలో వచ్చింది. ఇక గతంలో అక్రమం ఇప్పుడు సక్రమమైందా సారు? అనుమతులు 2 అంతస్తులు అదనంగా మరో 4 అంతస్తుల నిర్మాణం. అధికారులను ప్రసన్నం చేసుకుంటే అక్రమం సక్రమం అవుతుందా? అవినీతి ఆరోపణలో గతంలో టౌన్ ప్లానింగ్ అధికారిపై వేటు, కొత్తగా బాధ్యతలు చేపట్టిన మేనేజర్ తీరు మారని వైనం. మరికొండ మున్సిపల్ అధికారులు గాడిలో పెట్టేది ఎవరు? గతంలో అక్రమ నిర్మాణం అట, ఇప్పుడు సక్రమం చేసిరట దాన్ని. అమ్మ ఎక్కడికి వెళ్ళావు? మా కోసం ఇంటికి వచ్చే అమ్మ, కన్న తల్లి కోసం కన్న బిడ్డల ఆవేదన. ఇంట్లో గొడవ పడి వెళ్ళిపోయిన మహిళ. అయ్యో, ఇక్కడ ఒకటి అదే మన వాళ్ళు కూడా ఒక జవాన్ వాళ్ళ తల్లి కూడా అక్కడ అదృశ్యమైందంట, కొంచెం కనిపించట్లేదని చెప్పేసి జవాన్ పంపించింది ఈమె. అచ్చా, హాయ్ అన్న, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. మన బ్రదర్ భూమయ్య బ్రదర్ వాళ్ళ మదర్ అమ్మగారు ట్రైన్లో మిస్ అవ్వడం జరిగింది. సో బ్రదర్ ఇప్పుడు రిటర్న్ వరంగల్ నుంచి ఖమ్మం వస్తున్నాడు. అక్కడ వెతకడానికి దగ్గరలో ఎవరైనా ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు ప్లీజ్ బ్రదర్ సపోర్ట్ చేయగలరని, వెతకగలరని ప్రార్థన. ఖమ్మం లోకల్లో దగ్గరలో ఉన్న వాళ్ళు వీలుంటే కాంటాక్ట్ నెంబర్ ఆల్రెడీ. ట్రైన్ ఎక్కిందంట ఆమె, వరంగల్ నుంచి ఖమ్మం వస్తుంటే ఇక్కడ ఒక స్టాప్ వచ్చిన తర్వాత మిస్ అయిందంట. ఈమెనే పేరు గొంటి సాయవ, ఈమె పేరు జవాన్, అంటే జవాన్ తల్లి ఆమె. గొంటి రాములు భర్త పేరు. ఇక తిరుమలాపూర్ కోటగిరి, తిరుమలాపురం హంగర్గా నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి మహిళ. ఇట్లా ఉంటది. ఎక్కడైనా ఖమ్మం, నల్గొండ లేకపోతే ఈ ప్రాంతాల్లో, వరంగల్ ప్రాంతాల్లో ఎక్కడ తారసపడితే కొద్దిగా చూడండి, చెప్పండి. పల్లెల్లో బెల్ట్ షాపుల జోరు. 6 మండలాల్లో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు. కిరాణా దుకాణం నడవాలంటే మందు అమ్మాల్సిందేనా? బెల్ట్ షాపులపై ఉక్కుపాదం మోపేదనడంటూ బెల్ట్ షాపులో ఇంకా విచ్చలవిడిగా చేస్తామని స్వచ్ఛందంగా బంద్ చేసుకొని, లేకపోతే ప్రభుత్వం పండబెట్టి తొక్కుతుంది. స్నేహితురాలి కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన తోటి విద్యార్థులు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే జాతీయ స్థాయి పోటీల్లో రాణించాలి. ఇటుగా చిరకాల కోరిక నెరవేరిన వేళ ప్రజాపాలనలో ఒక్క దరఖాస్తుతో కదలిక వచ్చిందట కడెం మండలంలో. టీఎన్జిఓలంటే కలెక్టర్కు అంత మక్కువేంటో. భూమి ఆక్రమించారని తెలిసినా చర్యలు శూన్యం. పత్రికల్లో వార్తలు వచ్చినా స్పందించిన దాఖలాలు లేవట మంచిర్యాల కలెక్టర్. కాసుల కక్కుర్తితో నాసిరకపు పనులు, కాంట్రాక్టర్తో కుమ్మక్కైన అధికారులు. గట్లుంటాయి. నిర్మల్ల రెచ్చిపోతున్న ఇసుకాసులు, అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న అక్రమార్లు, అనుమతి లేని రోడ్లపై అధిక లోడుతో వెళ్తున్న లారీలు పట్టించుకోని అధికారులు నిర్మల్ జిల్లాలో. యాజమాన్య నిర్లక్ష్యంతోనే దొంగతనాలు. ఏఐటీసీ బ్రాంచ్ కార్యదర్శి బాజీ సైదా సింగరేణి. ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూసుకుంటే పాలమూరులో అవిశ్వాసానికి రెడీ. కూలబోతున్న బీఆర్ఎస్ మున్సిపాలిటీ. ఇన్నాళ్ళు తుపాకీ సీను అరాచకానికి నలిగిపోయిన ప్రజాప్రతినిధులు. ఎన్నం స్వేచ్ఛా పాలన వైపే బీఆర్ఎస్ కౌన్సిలర్లు. అవిశ్వాస తీర్మానానికి సిద్ధం. ప్రశ్నార్థకంగా శ్రీనివాస్ గౌడ్ రాజకీయ భవిష్యత్తు. నువ్వు ఏమనుకున్నావు శ్రీనివాస్ గౌడ్ అంటే? ఇక నేను చచ్చిపోయినాక నా తమ్ముడు, నా అన్న మేమే మహబూబ్ నగర్ వెళ్తాం అనుకున్నావు. ఏమైంది? ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటున్నావేమో. ప్రజలు తొక్కి పండబెట్టి నారబెట్టి ఏడుకొచ్చినావు. మళ్ళా నీ పక్క పండున్న కౌన్సిలర్ ఎక్కడోడు అక్కడ వీకే. అంతే.
ఎక్కడోడు అక్కడ 50 మందిలో 38 మంది పీకిరట, మొత్తం మింగేసిరు. అయిపోయా. ముస్లింల అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది. ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి. క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే ఇక్కడ దేవరకద్ర ఎమ్మెల్యే జిఎంఆర్. ఇక వైద్య ఆరోగ్య శాఖలో చీడ వీడేది ఎప్పుడు? అధికారి నుండి ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉద్యోగులు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి వైద్య ఆరోగ్య శాఖలో. తెలకపల్లి ఎస్ఐ వస్త్రం నాయక్ పై వేటు, పేకాట రాయిల కేసులో లంచం తీసుకోవడంపై సస్పెండ్ అట. ఇక ఈయన కూడా ఆడుకోవచ్చు ఇప్పటి నుంచి. సర్దార్ పాపన్న విగ్రహం ధ్వంసం మాడుగుల మండలంలో. ఇక ఖమ్మం జిల్లా చూస్తే కన్నీరు పెడుతున్న పల్లెలు, అభివృద్ధికి నోచుకొని ఏజెన్సీ గ్రామాలు, నీళ్ల కోసం పడిగాపులు కాస్తున్న మన్యం బిడ్డలు. మౌలిక సదుపాయాలు కల్పించాలని కొత్త ప్రభుత్వానికి వేడుకోలు. మన్యం బిడ్డలకి మౌలిక సదుపాయాలు కావాలట. ఇక పుట్టిన గడ్డ రుణం తీర్చుకుంటా డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క. బట్టికి వైరా ప్రజల ఘన స్వాగతం. లక్ష్మీపురం అభివృద్ధికి 4 కోట్ల నిధులు మంజూరు చేసినట్టు. ఇక ఆర్థిక గలపేడి తాళమే నీ తారుండే. ఆర్థిక బట్టి సాబ్ గలపేడి తాళం చే నీ తారుండే. మట్టి అక్రమ నిల్వల గుర్తింపు, రాత్రి సమయాల్లో నిల్వలు చేశారంటూ నిర్ధారణ. ప్రభుత్వ భూముల్లో తవ్వకాలు జరిపిన వారిపై చర్యలు తీసుకుంటామన్న తహసీల్దార్. కొంప ముంచిన దళిత బంధు లిస్టులో పేరు కోసం 1,00,000 వసూలు. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతో బయటపడుతున్న బాధితులు. తమ డబ్బులు ఇవ్వాలంటూ గులాబీ లీడర్ల చుట్టూ ప్రదీక్షలు చేతులెత్తేస్తున్న బీఆర్ఎస్ నాయకుడిగా చూసుకో. కేటీ రామారావు సమాధానం చెప్పు. నీకు దళిత బంధు ఇప్పిస్తాను, 1,00,000 తీసుకురట మీ లీడర్లు. ఇచ్చినా కూడా ఇస్తలేరట. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూసుకుంటే పంట పొలాల్లో పొట్టు పోకుండా ఏర్పాట్లు చేస్తా ఉన్నారట. రైస్ మిల్లర్ ఏదైతే ఇంటి మధ్య రైస్ మిల్లర్. ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే క్రిమినల్ చర్యలు. ఆర్డీఓ రవీందర్ రెడ్డి హెచ్చరిక. ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేసిన షెడ్లు తొలగింపు. ఫలస్వాది ప్రభుత్వ భూముల్లో అడ్డగోలు రాజ్యం అంటూ శనార్థి తెలంగాణలో వచ్చినటువంటి కథనానికి అధికారులు స్పందించి నిర్మాణాలను తొలగిస్తా ఉన్నారు. ఇంటింటికి శ్రీరాముని పూజిత అక్షింతల వితరణ అంట. కొచ్చర్ల వాగు శివారులో చిరుత సంచారం, భయాందోళనలో ప్రజలు. సంగారెడ్డి జిల్లాలో ఇక కుమ్రవెల్లి మల్లన్న కళ్యాణానికి పోటెత్తిన భక్తులు, పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్. పల్ల రాజేశ్వర రెడ్డి కూడా పట్టుకున్నాడు. నేను రానే అలిగిపోద్దిగా మళ్ళీ పోయినావు. చర్చి నిర్మాణంలో ప్రమాదం, ఒకరు మృతి, పలువురికి గాయాలు, 2 పరిస్థితి విషమం. దేవుని దగ్గరికి పోయారు. అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత, 2పై కేసు నమోదు. గురుకుల విద్యార్థిని మరణంపై విచారణ జరగాలి. ఆత్మహత్య కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. విద్యార్థిని కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అతిమల మాణిక్. ఇక గురుకుల పాఠశాల విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన ఇది. ఇక ఇంటింటికి శ్రీరాములోరి అక్షింతల వితరణ అంట. అంటే ఇక సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోండి, మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి. రాష్ట్ర మంత్రి ధనసరి సీతక్క. అభయహస్తానికి శివుని పేరుతో దరఖాస్తు. ప్రజాపాలనలో శివుడి పేరు మీద వచ్చిన అర్జట శివుని పేరు పెట్టి కావాలని చేసిన అట్లా. ఇక బీఆర్ఎస్ కు జెడ్పీటీసీ రాజీనామా. మాజీ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ పై విమర్శలు. భవిష్యత్ కార్యాచరణ త్వరలో. ఇంకా కార్యాచరణ కాంగ్రెస్ లో చేరుతుండు. ఉద్యమకారులకు నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలి. రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి శంతన్ రామరాజు. బీఆర్ఎస్ కు కొన్నే గ్రామ సర్పంచ్ రాజీనామా. కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిక. నిన్న మున్నూరు కాపు సంఘం ఆత్మీయ సమ్మేళనం జరిగింది. అక్కడ ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఇక్కడ ఎవరు మల్కా కుమరన్న వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. ఇది శనార్థి తెలంగాణ. ఇక ఒకసారి దిశా పత్రికలో ఉన్నటువంటి వార్తల్ని చూద్దాం. మీకు ఇల్లు మంజూరైంది, ఓటీపీ చెప్పండి. సైబర్ నేరగాళ్ల కొత్త ప్లాన్ అంట. ప్రజాపాలన దరఖాస్తులకు ఫోన్ కాల్స్, అప్రమత్తంగా ఉండాలని పోలీసులు. మీకు ఎవరైనా ఫోన్ చేసి మీరు మొన్న దరఖాస్తు పెట్టుగా ఇల్లు మంజూరైంది, మీ ఫోన్కు ఓటీపీ వచ్చింది చెప్పురని అడిగితే పొరపాటున కూడా చెప్పకండి. 6 గ్యారంటీలకు శివయ్య దరఖాస్తు పెట్టుకుంటే కుటుంబ సభ్యులుగా పార్వతి, కుమారస్వామి, ఈ నాయకుడు సోషల్ మీడియాలో అప్లికేషన్ ప్రారంభం కావాలనే డిజిటల్ తీసుకొని అప్లికేషన్ పెట్టుకొని ఉండకపోవచ్చు. అది తీసి ఫోటో తీసి తమాషా చేసి ఉంటారు. ఏ అధికారి తీసుకుంటాడు అప్లికేషన్? డిజిటల్ మీడియాలో దిశ స్పెషల్. ప్రజా సమస్యలు వెలికి తీయడంలో ముందు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దిశ క్యాలెండర్ ఆవిష్కరణ. అంచనాలపై పంచనామా. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన నిర్మాణాలపై సర్కార్ ఫోకస్. సెక్రటేరియట్, ప్రగతి భవన్, పోలీస్ టవర్స్ ఖర్చుపై ఆరాధిస్తా ఉన్నారట. ఏం చేసినా కేసీఆర్ పావుల పనికి బారాని జేవులకు. అమరజ్యోతి జిల్లాల కలెక్టరేట్ల కన్స్ట్రక్షన్స్ పైన డిజైన్ సమయంలో అంచనా వ్యయం ఎంత, అనంతరం ఎంత పెరిగింది, ఎందుకు? అవసరాలకు తగ్గట్టుగానే పెంచారా లేక ఇష్టానుసారంగానా? నిర్మాణాన్ని ఈఎన్సీ గణపతి రెడ్డి కన్సర్న్లోనే గులాబీ లీడర్లు, సబ్ కాంట్రాక్టర్లు, R&B ఆఫీసర్ల నుంచి వివరాలు సేకరిస్తున్న ప్రభుత్వం. ఇవాళ హై లెవెల్ మీటింగ్ సచివాలయంలో సీఎం అధ్యక్షతన హాజరు కానున్న మంత్రులు, అధికారులు.
రైట్గా ఇది ఇట్లుంటే అసెంబ్లీ ఎన్నికల్లో తప్పు చేశాం, మీరు చేసిందంతా తప్పే, ఒప్పేం లేదు, మీ జీవితం మొత్తం తప్పే. మీ నాయన దునపోతులు అమ్మి మధ్యపడే కాడ పత్తాలనే కానించి పాస్పోర్ట్ల బ్రోకర్ల దాకా ఆఖరికి నీ దాకా కూడా మీ జీవితం మీ కుటుంబం చేసినంత తప్పులే, ఓ రియల్లీ నిజమా? సొంత పార్టీ నేతలే ఓడించారు. బీఆర్ఎస్ లో ప్రక్షాళన జరగాలి, గ్రూప్ తగాదాలకు స్వస్తి పలకాలి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. ఇక తప్పిదాల వల్లే బీఆర్ఎస్ ఓటమి. మేము కదే చెప్తా ఉన్నాం కదా, ఇంకా అయిపోయిన తర్వాత పశ్చాత్తాపం ఎందుకు? కొత్త బడ్జెట్ కు కసరత్తు, పూర్తిస్థాయి పద్దు దిశగా సర్కారు సన్నాహకాలు, అన్ని శాఖలకు ఫైనాన్స్ నుంచి ఆర్డర్స్, సంక్షేమానికి అయ్యే ఖర్చుపై ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారు. గ్యారంటీ పథకాలకు నిధులు కేటాయింపు. రైట్, ఇగో క్లాసిఫికేషన్ చేంజ్, కలెక్టర్ల ఇష్టం, పట్టాగా మారిన బిలా దాఖలా భూములు, డబుల్ ఇండ్లకు ప్రతిపాదించిన ల్యాండ్ శంషాబాద్ లో 22 ఎకరాలు ప్రైవేట్ పరం. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అప్పటి ఐఏఎస్ అమయ్ కుమార్ అంటూ ధరణి లొసుగుల ఆధారంగా దారా దత్తం చేసిరు. ఇక ధరణి పెట్టి బిలా దాఖలా భూమి అంటే దానికి సర్వే నెంబర్ లేదు, ఆడ పడి ఉంది. అనాథ భూమి అంటే ప్రభుత్వ భూమి ఎవరు దాన్ని తీసుకుపోయి 22 ఎకరాలు దొంగల గట్టబెట్టినట అమయ్ కుమారు, సోమేష్ కుమారు, నవీన్ మిట్టలు. ఈ ముఠ గుండెలో పెట్టుకున్నారు, గుర్తుండేలా పనిచేస్తా. నెల రోజుల ప్రస్థానం తృప్తినిచ్చింది. సంఖ్యలను తెంచి స్వేచ్ఛను పంచుతూ ప్రజల ఆకాంక్షలను నిజం చేస్తూ ఉజ్వల భవితపై వైపు అడుగులేస్తూ నెల రోజుల పాలనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్. పార్లమెంటు ఎన్నికలకు కోఆర్డినేటర్లను నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక తెలంగాణపై ప్రేమ ఉంటే సోనియాపై పోటీ వద్దు, పొలిటికల్ పార్టీలను ఉద్దేశించి బట్టి కామెంట్. రాష్ట్రం నుంచి పోటీ చేయాలని ఆమెను కోరినట్టుగా వెల్లడి. మార్కెట్ కమిటీల నియామకాలు రద్దు, కొత్త పాలక వర్గాల ఏర్పాటుపై సర్కార్ ఫోకస్ పెట్టింది. పదవీ కాలం పూర్తి కాని కమిటీలను ఏం చేద్దాం, అడ్వకేట్ జనరల్ నుంచి అభిప్రాయ సేకరణ, నివేదిక తర్వాత వ్యవసాయ డైరెక్టర్ నిర్ణయం. లీగల్ చిక్కులు లేకుండా అడిగేస్తున్న ఆఫీసర్లు. మొత్తం 193 కమిటీలకు కొత్త వ్యక్తుల ఎంపిక. ప్రతి కమిటీలోనూ చైర్మన్ సహా 18 మందికి చోటు. ఇక యువతిపై గ్యాంగ్ రేప్. సూర్యాపేట నుంచి హైదరాబాద్కు వచ్చిన యువతి అర్ధరాత్రి అటకాయించిన అగాంతకులు బలవంతంగా స్క్రాప్ గోదాంకు తీసుకెళ్లి ఘాతుకం. బండ్లగూడ పిఎస్ పరిధిలో ఘటన. ఢిల్లీలో బాలికపై 4 హత్య అఘాయిత్యం. నిందితులు 3 మైనర్లు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందట. ఇక వధువుకు తులం బంగారం రూపాయల లక్ష ఆర్థిక సాయంతో పాటు అందించేందుకు సర్కారు కసరత్తు చేస్తా ఉందట. ఇక ఆడబిడ్డల పెళ్లికి ₹1,00,000 తులం బంగారం. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందో, కాంగ్రెస్ ప్రచారంలో ఏదైతే 6 గ్యారంటీలు చెప్పిందో అందులో భాగంగా ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే ₹1,00,000 కట్నము, తులం బంగారం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తా ఉంది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా కోదండరామ్, మైనార్టీ నుంచి జాఫర్ జావీద్, ఇద్దరు పేర్లు దాదాపు ఫైనల్. ఎమ్మెల్యే కోటాలో అద్దంకి దయాకర్ పేరు చేర్చే అవకాశం ఉందంటూ ఇది ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి. నిన్న అద్దంకి దయాకర్ మాట్లాడిన అంటే యాక్చువల్గా ఇప్పుడు కేటీఆర్ ఇష్టం వచ్చినట్టుగా ప్రచారం చేస్తున్నాడుగా, అట్లా ఇట్లా అంటే మంచిగా ఉండదని చెప్పేసి అద్దంకి దయాకర్. కొత్త ప్రభుత్వంపై కేటీఆర్ టీంకి అసహనం కనబడుతుంది. వాళ్ళు మాట్లాడుతున్న మాటలు వింటే నవ్వొస్తుంది. ఆధారాలు లేని ఆరోపణలు చేస్తా ఉన్నారు. అక్కస్తో ఇష్టం వచ్చిన మాటలు వాళ్ళ మాటకు గంత ప్రయారిటీ ఇవ్వాల్సిన పని లేదు అద్దంకి దయాకర్ అని. ఎందుకంటే వాళ్ళు అసహనంతో ఉండి ఏం మాట్లాడుతున్నారు, ఏం తిరిగి వాళ్ళ నాయన గోళీలు వేసుకుంటే ఆ స్మెల్ ఈయనకు దాకేమైనా బుర్రకరమైందేమో కేటీ రామారావుకు. వాళ్ళకి గంత టైం ఇచ్చుడు కంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతుందో దృష్టి పెడితే చాలు. వాళ్ళంతా వాళ్ళే తప్పు చేసినామని తిరుగుతుంటే తప్పని మనం చెప్పుడు ఎందుకు? ఇంకా కొత్త బడ్జెట్ కు కసరత్తు, పూర్తి స్థాయి పద్దు దిశగా సర్కార్ సన్నాహాలు, అన్ని శాఖలకు ఫైనాన్స్ నుంచి ఆర్డర్, సంక్షేమానికి అయ్యే ఖర్చుపై ఎక్సర్సైజ్, గ్యారంటీ పథకాలకు నిధుల కేటాయింపు. ఇది దిశ పత్రికలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. రైట్, ఇక ఒకసారి ఆదాబ్ హైదరాబాద్ మళ్ళా ఆగినట్టు. అయ్యో ఆదాబు హైదరాబాద్ ఇదేనా? ఏహెచ్ ఓకే. రే ఒక్క నిమిషం వదిలేసి, లేకపోతే వదిలేసి ఇక్కడనే ఆదాబ్ హైదరాబాద్. రైట్, ఆజ్కి బాత్ చూద్దాం. జీవితం నీది, స్వప్నం నీది, గమ్యం నీది. కష్టం, శ్రమ, గెలుపు, ఓటమి అన్ని నీవే. పడితే లేవాల్సింది నీవే, బాధ దిగమింగాల్సింది నీవే, గాయాన్ని దిగమింగాల్సింది నీవే, ధైర్యం చెప్పుకోవాల్సింది నీవే. ఇతరులు కేవలం చోద్యం చూస్తారు, వీలుంటే ఎగతాళి చేస్తారు. కాబట్టి ఎవరిని పట్టించుకోవద్దు, అన్ని గమనిస్తూ ముందు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోరి, మీకు చెప్పేది ఒక మాట ఏంటంటే, ఎవడన్నా నిన్ను ఏమని అన్నాడు అనుకో, ఆయన ట్రాప్లోకి పోయి అంత ఆర్గ్యుమెంట్ నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అది చేసుకుంటూ వెళ్ళిపోక అంతే. ఇదే జీవిత సత్యం.
టైం వేస్ట్ వాళ్ళ గురించి పార్లమెంట్ స్థానాలకు కోఆర్డినేటర్లు తెలంగాణలో 17 స్థానాలకు సమన్వయకర్తలు కోఆర్డినేటర్లను ప్రకటించిన ఏఐసిసి. సంఖ్యలను తెంచి స్వేచ్ఛను పంచి పాలకులం కాదు సేవకులమే అన్న మాటను నిలబెట్టుకుంటున్నాం. రేవంత్ రెడ్డి నిన్న చెప్పినటువంటి మాట సీఎం. ఇక సిట్టింగ్లను మారిస్తే బాగుండేది, ఇక చచ్చిపోయిన పీనికి సింగారం చేస్తాండే. ఇంకా కేసీఆర్ ను పరామర్శించిన మాజీ గవర్నర్ దంపతులు కనిపించక పూజలు పునస్కారాలు ఉంటుండే సార్ ఈ టైంలో కూడా అగో కుర్చీలో కూర్చున్నాడు. మొన్ననేమో పడుకున్నాడు, నిన్న కూర్చున్నాడు. కూలిన చర్చి స్లాబ్ నిర్మాణ పనులు జరుగుతుండగా ప్రమాదం, శిథిలాల కింద చిక్కున్న మరికొందరు కూలీలు. సహాయక చర్యలు చేపట్టిన రెస్క్యూ టీం అట. అయ్యో, ఇక మూల్యం చెల్లించుకున్నారు. లక్షద్వీప్ టూరిజంను ప్రోత్సహించేలా ప్రధాని మోడీ ట్వీట్. అక్కసు వెలగక్కిన మాల్దీవుల నేతలు, తీవ్రంగా స్పందించిన భారత ప్రముఖులు, నెటిజన్లు. ఓ మంత్రిని ఎంపీని సస్పెండ్ చేసిన మాల్దీవుల ప్రభుత్వం అట. ఇక మళ్ళీ భూకంపం. జపాన్ హోన్స్ వెస్ట్ కోస్ట్ లో కనిపించిన భూమి అట. ఈ జపాన్ కి ఏం బాధపడ్డది జపాన్ గడికోసారి. జపాన్ అయ్యో, ఆడ కూడా అన్ని చెక్కలతోనే కడతారు ఇల్లు, మన లెక్క సిమెంట్లు అవి కథలు పెట్టరు. ఎందుకంటే రెగ్యులర్ గా జర భూకంపాన్ని గౌరవిస్తూ ఉంటది అన్నట్టు. అది రాగానే సరే పడుకుంటున్నట్టు అంటది ఇల్లు, అంతే మళ్ళీ కట్టుకుంటారు. యాదావ్ హైదరాబాద్ ఒకసారి ఈనాడు గ్యారంటీలే ప్రాధాన్యాలు. అమలుకు తదుపరి కార్యాచరణపై కసరత్తు. ప్రజాపాలన దరఖాస్తులపై నేడు సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. ప్రత్యేక వెబ్సైట్ ను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి. నెల రోజుల నడక ఉజ్వల భవిత వైపు అంటూ రేవంత్ రెడ్డి. అర్జీల సమాచారం 17లోగా ఆన్లైన్ లోకి తీసుకొస్తాం. మీరు ఇచ్చిన కాగితం ఇగో మాకు చేరిందని ఆన్లైన్ లో మీరు చూసుకోవచ్చు. దాని ప్రక్రియ ఏం జరుగుతూ ఉంది, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటా ఉంది కూడా అందులో క్లియర్ గా మెన్షన్ చేస్తారు. ఇక ఏ వైద్య కళాశాల అయినా ఫీజు ఎంతో ముందే చెప్పాలి, అప్పుడే ఆ సీటు లెక్కల్లోకి. సొంతంగా చేర్చుకోవడం కుదరదు. కౌన్సిలింగ్ మొత్తం ఆన్లైన్ లోనే. పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య ప్రవేశాలపై ఎన్ఎంసీ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఇక 70 కోట్ల రూపాయలతో 160 ఎకరాలకు 1000 ఎకరాలకు నీరు అందిస్తారంటే. ఇక బంగ్లా ప్రధాని పీఠం మళ్ళీ హసీనాదే. సార్వత్రిక ఎన్నికల్లో మెజార్టీ సాధించిన అవామీ లీగ్. విపక్షాల బహిష్కరణ, ఘర్షణల మధ్య ముగిసిన పోలింగ్. లక్షద్వీప్ పై మాల్దీవుల మంత్రుల అక్కసు. యువ ఓటర్ల నమోదుకు ప్రాధాన్యం. పథకాల లబ్ధిదారులకు కేంద్రం కృషి గురించి వివరించాలి. మహిళా అభ్యున్నతి కార్యక్రమాలపై విస్తృత ప్రచారం. భాజపా ఎన్నికల కార్యాచరణ భేటీలో కిషన్ రెడ్డి. ఇక కాంగ్రెస్ సర్కారుని తిరోగమన చర్యలు. నెల రోజుల్లోనే ఆ ప్రభుత్వానికి అప్రతిష్ట. ఇగో హరీష్ రావు, ఈయనకి ఏం బాధ, జీర్ణం అయితలేదు, ఇలా కింద తిండి అరుగుతలేదు. లోక్సభ స్థానాలకు మొన్నటిదాకా పోలీసులు రోప్ పట్టుకొని మంత్రి గారు వస్తా ఉంటే ఈయన మహారాజుల పిల్లల లెక్క డోర్లు బంద్ చేసుడు, ఇంట్లో హౌస్ అందరు వచ్చి ఎమ్మెల్యేలు ఎంపీలు మనుషులు సార్ హరీష్ రావు సార్ ఇట్లా. ఇప్పుడు దేక్తలేడు, ఆడంగపోతుంటే జాబ్ అంటారు కాబట్టి ఎవడు పట్టించుకుంటలేదు. ఎటువాయరా ఇది అంది బాధపడుతురు. గంటకు 1731. ఇది గతేడాది ట్రాఫిక్ ఉల్లంఘనల తీరు. జరిమానాలు విధిస్తున్నా తగ్గని కేసులు, వాహనదారులో కనిపించని మార్పు అంటూ ఒక వార్త. ప్రజలకు భయం. కఠిన చట్టాలు ఉంటే భయపడతారు. చట్టాలు కఠినంగా ఉండాలి, ట్రాఫిక్ చట్టాలు. కొత్తగా 27 వాయు నాణ్యత నమోదు స్టేషన్లు జిల్లా కేంద్రంలో పెద్ద పట్టణంలో ఏర్పాటుకు పీసీబీ నిర్ణయం తీసుకుందట. దేశీ పత్తికి పునరుజ్జీవనం. తెలంగాణ, ఏపీ సహా 6 రాష్ట్రాల్లో నాన్ బీటీ సాగుకు కృషి. ఎఫ్పిఓలతో కలిసి విత్తనోత్పత్తి చేపట్టిన స్వతంత్ర పరిశోధన సంస్థలట. భువనగిరి జిల్లా వెలుమజాల్లో 30 రకాల విత్తనాలతో సేంద్రియ పద్ధతిలో ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్న పత్తి చేను పరిశీలిస్తున్న వ్యవసాయ శాస్త్రవేత్తలు పరిశీలిస్తా ఉన్నారట. సో ఇది ఈనాడు. ఇక మేడం ఎట్లున్నాడు, బాలకేసీఆర్ లెక్క తయారు కాదే మళ్ళా. ఆటో డ్రైవర్ల ఆందోళన, దద్దరిల్లిన ధర్నా చౌకట. రోజు ఎత్తారు, వాళ్ళకి ఏం పని ఉండదు. నువ్వానైనా కుమరంపులి అభయారణ్యంలో పులుల ఆధిపత్య పోరు సాగుతా ఉందట. బావ బొమ్మర్దులు కొట్టుకున్నట్టుంది. బావ బొమ్మర్దులు ఎప్పుడు ఇటు రాలే. మంచి వార్తనే. కొత్త వాటి రాకను ఒప్పుకొని భీకర యుద్ధం. కాగజ్ నగర్ పరిధిలో తొలిసారి ఆడపులి మృతి. మహారాష్ట్ర చంద్రపూర్లో 7 మృత్యువాత. ప్రమాదం పొంచి ఉన్నదని నిపుణుల హెచ్చరికనట. పులులు కొట్లాడుకుంటున్నాయట. ఇక తెలంగాణ పదాన్నే చెరిపేసే కుట్ర మీరే తీసేత్తిరు కదా భయ్. తెలంగాణ రాష్ట్ర సమితి అనేది తీసేసి భారత రాష్ట్ర సమితి అని పెట్టి పార్టీ పేర్ల నుంచి ఏ సన్నాసి తీయొచ్చు. పార్టీ పేరు ఎవడు మార్చుకుంటే ఏ సన్నాసి. తెలంగాణ తీసేసి భారత్ అని పెట్టుకున్నారు. మీరు తీసేసారు, అయిపోయాయి. బీఆర్ఎస్ లేకుంటే రాష్ట్రానికి ముప్పేనట. మీరు మీ కుటుంబం ఉన్నని రోజులు ముప్పేనా. విదేశీ విద్యలో బీసీల కత్తెర. టాప్ 50 యూనివర్సిటీలకి వర్తింపట.
పన్ను చెల్లింపుదారులకు పథకం లేనట్టే. ఈ బాధ చూడు, ఈ గోస చూడు, ప్రపంచంలో బాధలు, సినాలి ఆవేదన చూడు ఎట్లుందో. కాంగ్రెస్ పాలనలో యూరియా కొరత ఏర్పడ్డదట. ఎట్లా యూరియా ఎట్లా తయారు చేస్తారు? మంది ఏరుగుడుతో తయారు చేస్తారు. ఎట్లా మీ ఇదివరకు ఏమన్నా మీరు బాగా పెట్టిరా? అమ్మ అన్ని బడేవాయి మాటలే. ప్రజాపాలనకు ఎంట్రీ కష్టాలు వచ్చినాయట. ఎవరి బాధ? ఇవాళ ముఖ్యమంత్రి కాయిదాలే సచివాలయానికి చేరలేదు. ఇవాళ వెబ్సైట్ ప్రారంభించి చేస్తున్నాము. ఒక ఆపరేటర్ రోజుకు 60 మాత్రమే పూర్తి చేస్తారట. ఈమెకి ఎందుకో అంత ఆపత్తి నాకు అర్థం కాని. 6 ఏళ్లలో 63% వృద్ధి సాధించిందట. బేగంపేట మెట్రో భవన్లో సీఎం క్యాంప్ ఆఫీసు సెక్యూరిటీ ట్రాఫిక్ ను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం అట. ఇదివరకు కేటీ రామారావు వాడింది ఇదంతా. కర్ణాటక సర్కారులో ముసలమట. సోషల్ మత్తులో యువత షిఫ్ట్ రావణకా నుంచి స్టార్ట్ చేయాలి. సమాచారం ఇవ్వకుండానే హైకోర్టుకు భూమి చెప్పపెట్టకుండా లాగేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం. వ్యవసాయ ఉద్యాన వర్సిటీలో భూకటకట ఏకపక్షంగా ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు ఏకపక్షంగా ఉత్తర్వులు జారీ చేసిందని ఇప్పుడు అంటున్నావు. ఏకపక్షంగా కేసీఆర్ ఎన్ని నిర్ణయాలు తీసుకున్నావు? ఆయన అడగకపోతే అమ్మ సుపనాతి అని జనం అంటున్నారు. ఫారిన్ చదువు ఇది తెలుసుకుంటే సులువట. ఈమెకున్నంత ప్రేమ తెలంగాణ పట్ల, ఈమెకున్నంత ఆప్యాయత ఇవి బాల కేసీఆర్ బొమ్మ పెట్టింది చూడరాదు. మళ్ళా అందంగా తయారైపోయి చూసినావా? దవాఖాను ఉంటే ఎంత అందంగా ఉంటావు, బయట ఉంటేనే నువ్వు బరాబర్ ఉండవు. ఒకసారి పోల్